हेमन्ते प्रथमे मासे नन्दव्रजकुमारिकाः शेरुगु भविष्यं भुञ्जानाः कात्यायनी अर्चनं व्रतम् कात्यायनी महामायन् महायोगिन् यतीश्वरी नन्दगोपसुतं देवी पतिं मे गुरुते नमः। एष नारायण श्रीमान् श्रीरान् नमनिकेतनः नागपर्यङ्कमुत्सृज्य आगतो मथुरापुरीं। శ్రీమన్నారాయణుడు శ్రీవైకుంఠం నుంచి తిరుప్పార్కడలకు వచ్చి అక్కంచి మథురా నగరానికి అవతారం చేశాడని ఈ శ్లోకం చెప్తుంది. ఏషనారాయణ శ్రీమాన్ క్షీరాన్ నవనికేతనః నాగపర్యంకముసృజ్య హాగతో మథురాపురిం అని ఆశ్చర్యమైనది హరివంశ శ్లోకం చెప్తారు. ఆ ప్రకారంగా భగవంతుడు ఈ మథురంలో వచ్చి అవతరించాడు. అయితే ఆ క్షణమే గోకులానికి వచ్చేసాడు. గోకులానికి వచ్చి అక్కడ ఏం చేశాడంటే ప్రతి ఒక్కరి ఇంటికి పోయి మీకు ఏం కావాలా, నీది ఏ ప్రకారం చేయాలా, మీకు ఏమేం కావాలా అని చెప్పి మీది ఏది కావాలో నేను చేస్తాను, ఏదైనా చేస్తాను. అక్కడ గోకులంలో 5,00,000 పంచలక్షం గోపిక స్త్రీలని చెప్తారు. అట్లాంటి పంచలక్షం గోపిక స్త్రీలు ఉండే ఆ తావులో పోయి ప్రతి ఒక్క ఇంటికి పోయి నేను నీకు కైంకర్యం చేస్తాను, ఏ ప్రకారం చేయాలా, నీకు పసుపు తీసుకురావాలా, లేదా వేరేదన్నా తీసుకురా, పాలు తీసుకురావాలా, పెరుగు తీసుకురావాలా, ఏది చెప్పండి నేను చేస్తాను అని చెప్పి అంత ప్రేమగా అక్కడ ఉండే గోకులంలో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాడు. ఎందుకు స్వామి అంటే అక్కడంత ప్రేమ ఏమంటే ఆయన ఏ జాతిలో పుట్టాడు. జాతి అంటే ఇక్కడ ఏం అర్థం అంటే వైశ్య. ఆ వైశ్య జాతులు పుట్టిన అందువల్ల లోకం పూర్తిగా ఆ దేశంలో పూర్తిగా వైశ్యాలు ఉన్నారు. అందువలన వాళ్ళని చూస్తేనే అతను అంత ప్రియంగా ఉండేదాని వల్ల మీకు ఏదైనా కైంకర్యం చేస్తాను, మీరు ఏది కావాలన్నా అడగండి, నా దగ్గర రండి నేను చేస్తాను. అది కాకుండా మీకు మోక్షం కావాలన్నా అది ఇస్తాను, మీకు ఇంటికి పప్పులు ఉప్పులు కావాలన్నా అది కూడా నేను తీసుకొచ్చిస్తాను అని చెప్పి ఈ ప్రకారం చెప్తున్నాడు. ఈ ప్రకారం చెప్పిన దాన్ని చూసినప్పుడు ఇదేంది, శ్రీమన్నారాయణుడు జగత్ రక్షకుడు, సర్వేశుడు, సర్వే వ్యాపకుడు, ఇట్లా ఉండే ఈ స్వామి ఇక్కడ వచ్చి వీళ్ళకి కైంకర్యం చేస్తానని చెప్తున్నాడే. అట్టయితే మిగతా దేవతలందరూ చూస్తున్నాను. ఎంత దేవతలు 30 కోట్ల పైన ఉండే 33 కోట్లు. ఆ దేవతలందరూ చూసి ఓ ఈ ప్రకారం జరుగుతుంది, అట్టయితే మనం కూడా అక్కడ పోవాలా, పోయేసి ఏం చెయ్యాలా, భగవత్ కైంకర్యం కన్నా ఆ భగవంతుడు ఎవరికి కైంకర్యం చెయ్యాలని అనుకుంటాడో వాళ్ళకి మన కైంకర్యం చేస్తే భగవంతుడు మన మీద ఒక ప్రేమ వస్తుంది కదా. అట్టయితే మనం భగవంతుడికి ప్రీతిగా ఉండాలి కదా. ఎవరు తెలుస్తున్నారు, దేవతలు తెలుస్తుంది. అట్టయితే నాకుండే శేషత్వం ఏమి, పారతంత్ర్యమేమి, ఇది పూర్తిగా తెలుసుకోవాలంటే ఆ భగవంతుడు ఎవరిని నచ్చుతుందో, ఆయన ఎవరు ప్రేమగా పెట్టుకుంటున్నారో ఆ ప్రేమ ఉండే తావులో నేను కైంకర్యం చేయాలి కదా. అందువల్ల పర్జన్య దేవత అని చెప్పి దీనిది వర్షాల కోసం ఆయన అధిపతి. ఆయన వచ్చి ఆండాళ్ళ తల్లి దగ్గర మీకేం కావాలా నా దగ్గర చెప్పండి, మీ ఇంటికి ఏది కావాలో నేను చేస్తాను, కృష్ణుడే మీ చేతిలో ఉన్నాడు, అంతా మీకు చేస్తాను అంటున్నాడు. అట్లున్నప్పుడు మేము మీకు ఏదైనా చేస్తే నా స్వరూపం పూర్తి అవుద్ది, నాకుండే ఈ ప్రకారం అభిలాష అన్ని పూర్తి అవుద్ది అని చెప్పి ఈ ప్రకారం చేస్తున్నాడు. ఏమంటే కైంకర్యం చేస్తేట శేషత్వం పారతంత్ర్యానికి స్వరూపానికి సిద్ధమవుద్ది. కైంకర్యం చేయలేదంటే స్వరూప సిద్ధం లేదు. అటు కైంకర్యం చేయాలి కదా. ఆ ప్రకారం ఆ పర్జన్య దేవత అనేది, పర్జన్ అంటే వర్షాలు వచ్చేదానికి అధిపతిని పేరు. ఆ దేవతకి వరుణ భగవంతుని పేరు. అయితే వరుణోను పిలవల, పర్జన్యం పిలిచినారు. ఎందువల్ల అలా పిలిచారని వెనకాల చూస్తాం. అట్లా ఉన్నప్పుడు ఆ దేవత వచ్చి ఈ ప్రకారం కైంకర్యం చెయ్యాలని చెప్పి ప్రార్థిస్తుంది. అప్పుడు ఆండాళ్ళ తల్లి ఏం చేస్తుంది, నువ్వు ఎట్లా చేయాలో తెలుసా కైంకర్యం అని చెప్పి నియమనం చేస్తుంది. మనం ఏమనుకుంటాము, ఆ పర్జన్య దేవత దగ్గర ఆండాళ్ళ తల్లిని ప్రార్థించిందని అనుకుంటాం. ప్రార్థించింది ఆ పర్జన్య దేవత, నియమించేది ఆండాలు. ఇది మనం మార్చి చెప్పుకుంటాం. ఎందుకంటే వర్షాలు మనకు లోకంలో ఎట్లా ఉంటది, వర్షాలు రావాలంటే ఆ పర్జన్య దేవుని మన ప్రార్థన పెట్టుకుంటాం. ఓ నాకు కావాలా, ఎవరిని భగవంతుడో కావాలని పెట్టుకుంటాం.
అయితే ఇక్కడ భగవత్ సంబంధం ఉండే దానివల్ల, అది కాకుండా ఆ భగవత్ సంబంధం ఉండే ఆ కృష్ణుడే అక్కడ వచ్చి అవతారం చేసి, ఆ కృష్ణుడే వాళ్ళకి కైంకర్యం చేస్తా అని చెప్పినప్పుడు, ప్రతి ఒక్క దేవతలు ఏం చేస్తారంటే, అట్లాంటి వాళ్ళకి మన కైంకర్యం చేస్తే కృష్ణుడు అభిప్రాయం మన మీద మంచి అభిప్రాయం వస్తుంది కదా. అందువల్ల వాళ్ళకి కైంకర్యం చెయ్యాలని వస్తాడు. ఏ ప్రకారం అంటే, స్వయంతు రుచిరే దేశే క్రియతామితి మాంబత అని చెప్పి లక్ష్మణుడు రాముడు వెనకాలే పోయి ఎట్లా కైంకర్యం చేశాడు, ఎట్లా చెంగిర్జుడు, ఎట్లా సీతాపిరాటితో కలిసి కైంకర్యం చేశాడు. మిథునమే ఉద్దేశం అంటారు. అట్లయితే మన సంప్రదాయంలో ఎట్లా శ్రీయపతి అనే సంప్రదాయం, కానీ నువ్వు ఉత్త పతి కాదు, వైష్ణవం, ఇంత వైష్ణవం కాదు, శ్రీ వైష్ణవం ఉంటారు. అట్లయితే పిరాటితో కలిసి కైంకర్యం చేయాలి కదా. అప్పుడు పిరాటితో కలిసి కైంకర్యం చేయాలంటే కృష్ణుడు ఉన్నాడు, గోపికలు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి కైంకర్యం చేయాలని చెప్పి పర్జన ప్రాసపడి ఆ ప్రకారం వస్తారు. మనమే చూసాం కదా తిరుపల్లాండ్లో, తిరుమాలే నానమ్మునక్క పడబడియేన్. అటైతే ఏమి, తిరుమాలే అంటే శ్రీయపతి అని అర్థం, శ్రీమన్నారాయణ, మాల్ అంటే నారాయణుడు, తిరు అంటే పిరాటి, తిరుమాల్, తిరుమాల్ అంటే శ్రీమన్నారాయణ అర్థం. ఆ శ్రీమన్నారాయణ తిరుమాలే నానమ్మునక్క పడబడియేన్ అని చెప్పి తిరుపల్లాండ్లో వస్తుంది కదా. ఆ పడబడి అంటే ఎప్పుటాలించో ఎప్పుడు శాశ్వతంగా నిత్యమైన దాసుబోధుడు నేను, అక్కడ చెప్పాం కదా. అదే ప్రకారం అన్ని దేవతలు వచ్చి నీకు నేను ఆనమ్మునకు పడబడి, అందువల్ల నేను కైంకర్యం చెయ్యాలని చెప్పి ప్రతి ఒక్క దేవతలు వచ్చి ఈ ప్రకారం కైంకర్యం చేసుకుని అవుతుంది. ఎప్పుడైనా కానీ భగవత్ సంబంధము, భాగవత సంబంధము, ఆచార్య సంబంధము, ఈ మూడు సంబంధం ప్రధానం. ఈ మూడు సంబంధాన్ని ప్రధానంగా ఉండిందంటే, ఒకటి ఆ దేవతలు ఆ సంబంధం ఉండేటోళ్ళు చూసి భయపడతారు, దగ్గరికి వచ్చేది భయపడతారు. ఎందుకు స్వామి, ఏదో కొట్టారా, ఏదో చేస్తారా, లేదు భయం, వాళ్ళ దగ్గర ఏదైనా అపచారపడుతుమో అని చెప్పి భయపడతారు. కొన్ని దేవతలు ఏం చేస్తారంటే, వాళ్ళకి మన ఏదైనా కైంకర్యం చేయాలనే, మన స్వరూపం పూర్తిగా బాగా ఉండాలంటే ఏం చేయాలా, వాళ్ళకి కైంకర్యం చేస్తే దానివల్ల భగవంతుడికి ప్రీతి వస్తుంది, అందువల్ల వాళ్ళు కైంకర్యం చెయ్యాలనే ఒక అభిప్రాయంతో వస్తుంది. అప్పుడు ఇది మనకి ప్రధానం అంటే భగవత్ సంబంధం, భాగవత సంబంధం, ఆచార్య సంబంధం. దాంట్లో ప్రధానం భగవత్ సంబంధం. వీరికి భగవత్ సమాశనం అయిపోయిందంటేనే అప్పుడు మిగతా దేవతలందరూ వచ్చి ఈ ప్రకారం చేస్తుంది. ఎప్పుడు విష్ణు సంబంధం అంతా శ్రీ వైష్ణవం అంటారు. విష్ణు సంబంధం ఉంటేనే ఎవరు యమధర్మరాజుడు భయపడుతున్నాడంట. దానికి ఒక చరిత్రమే చెప్తారు. ఇప్పుడు ఆండాళ్ తల్లికి పూర్ణమైన విష్ణు సంబంధం వచ్చేసింది కదా. వచ్చేసిన తర్వాతనే ఈ దేవతలందరూ నాకు కైంకర్యం చెయ్యాలని చెప్పి ప్రార్థన పెట్టుకుంటున్నారు ఆండాళ్ దగ్గర. ఆండాళ్ నియమిస్తుంది, ఎట్లా నువ్వు కైంకర్యం చెయ్యాలా, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలా. ఆడి మడెక్కన్నా ఒండు నీ కైకరవేలు. ఎట్లా చేయాలంటే నువ్వు పూర్తిగా సముద్రంలో పోవాలా, పైకి రావాలా. అది కాకుండా ఆడియల్ పుక్కు ముగుందు కొడు ఆర్తేరి, పైకి వచ్చినప్పుడు శబ్దంతో రావాలా. ఊడి ముదల్వన్ ఉరువం పోల్ మెయ్యగరుత్తి. ఎట్లా ఉండాడా, నీలమేఘ శ్యాముడు, చూస్తే నలుపుగా ఉంటాడు కదా. ఆ నలుపు, భగవంతుడు నలుపు ఎట్లా ఉంటుందో ఆ ప్రకారం నల్లగా మూసుకొని నేను పైకి రావాలా. ఊడి ముదువన్ ఉరువం పోల్ మెయ్యగరుత్తి పాడీడంతోడే పద్మనామంగిల. అక్కడ మెరుపులు రావాలా, ఉరుములు రావాలా. ఎట్లా రావాలంటే పాంచసన్యం అనే శంకత్తాళ్వారు ఎట్లా ఆ మెరుపులు ఇస్తాడో, అదే ప్రకారం చక్రతాళ్వారు ఎట్లా ఆ దీక్షణం ఇస్తాడు. ఏమిటంటే చక్రం అంటే ఒక జ్వాల వస్తుంది కదా, ఆ జ్వాల ఉండాలా. దాని తర్వాత శబ్దం ఉండాలి. ఆడిயில் పుక్కు ముగందు కూడా తేరి ఊడి முதல்வன் உருவம் போல் மெய்கருத்து பாழியம் தோளுடை పద్మనాభన్ కయ్యిల్ ఆడిపోల్ మిన్ని. చక్రతాళ్వారు అట్లా పలపల ఎట్లా వస్తారో ఆ ప్రకారం జ్యోతి స్వరూపంలా ఫ్లాష్ వస్తుంది కదా, ఆ ప్రకారం రావాలా. దాని వలంపురి పోలు ఉంటుంది. వలంపురి అంటే శంకత్తాళ్వారు, ఆయన ఎట్లా గర్జన చేస్తాడో ఆ ప్రకారం తాళాదే శార్ంగమదైత్త శరమైపోడు. రాముడు ఎట్లా శరవర్షం భవవర్షం ఎట్లా పూర్తిగా యుద్ధకాండంలో చేశాడో ఆ ప్రకారం తాళాదే శార్ంగ ఉదైత్త శరమరైపోల్. వాడవు ఇదన్నీ చేసేసి మేం బతుక్కొని ఉండాలా. ఎట్లా బతికుండాలా, ఏదో ఎల్ల వచ్చినట్టు నువ్వు వర్షాలు పోయకూడదు, మేం పూర్తిగా అది అన్ని అనుభవించడుగా వాడ ఉలగనిల్ పెయ్యడా నాంగలం మార్గడి నీరాడ. అట్లాంటి మార్గడి నీరాటమని ఈ మార్గడి అట్టది ధనుర్మాసం నోముల కోసం, ఈ వ్రతం కోసం నువ్వు వర్షాలు తీసుకొచ్చి రావాలని చెప్పి నియమిస్తుంది. ప్రార్థన కాదు. ప్రార్థన అనేది పర్జన్య దేవత, నియమనం చేసేదనేది ఎవరు, ఆండాళ్ తల్లి. అలాగా చెయ్యొచ్చా స్వామి. ఒక దేవత
దేవత దగ్గర వీళ్ళు సామాన్యంగా ఈ లోకంలో ఉండారు. ఆ దేవతకి వెవ్వేరు లోకం ఉంటది. ఆ లోకంలో దేవతలంటే మనుషుల కన్నా వాళ్ళకి పవర్ జాస్తియే కదా! వాళ్ళకి ఎంత మాత్రం వాళ్ళకి ఈ భగవంతుడు వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారో అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ప్రకారం చెయ్యొచ్చా అంటే వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే భగవత్ సంబంధం వీళ్ళ ద్వారా దొరికితే ఏమవుద్ది స్వామి? ఆయనకి ప్రీతి వద్ది. ఆ దేవతల మీద ఆయనకి ప్రీతి వస్తది. అందువల్ల ప్రతి ఒక్కరు దేవుడు ఎవరు వైష్ణవుడుగా ఉన్నాడో, ఆ వైష్ణవుడుగా ఉండేడు భయపడతారు. కాదంటే కైంకర్యం చేస్తారు. అలాంటివి జరిగి ఉండాదా స్వామి అంటే, దీంట్లో ఒక విషయం చెప్తాను. ఆశ్చర్యమైన ఒక వాక్యం ఉండాది. శాస్త్రవాక్యం. సో పురుషం అభివిద్య పాశహస్తం విదితత్యం జీవ తస్య మూలే పరిగర మధూసన ప్రపన్నాత్ మగురణాం అన్యనురాం నా వైష్ణవానాం. ఆశ్చర్యమైన ఒక విషయం ఇది. ఇది ఏంటంటే నరకపట్టణంలో చూసి యమధర్మరాజు చెప్తాడు. ఏంటంటే ఎవరో ఒకడు ఇది వచ్చి ఆశ్చర్యమైన భాగవత పురాణంలో అజామిల ఉపాత్యాగంలో ఒక ఘట్టం. ఆ ఘట్టంలో ఇది వస్తుంది. ఎట్లాంటి ఘట్టం అంటే వాడు అజామిలను ఒక మనిషి అట్నే పెట్టుకుని వాడు ఆ మనిషి ఎట్లా బతికాడంటే వాడు బతికిందంతా ఎప్పుడు చూడు దాసి దగ్గరనే ఉన్నాడు. దాసి అంటే భార్య కాదు. ఈయన ఏం కావాలనుకుంటాడో అట్లాంటి మనిషిని ఈయన తీసుకొచ్చి పెట్టుకునేది. ఆ దాసితోనే ఎప్పుడూ ఉంటాడు. కడాకాలం ఇతనికి. కడాకాలం ప్రాణం పోయే కాలం. అయితే ఇతనికి కొడుకులు చాలా మంది ఉన్నారు. కొడుకులు చాలా మంది ఉంటే కూడా ఈయన వాళ్ళనంతా వదిలేసి భార్యను వదిలేసి ఒక దాసి ఉంటేనే దాసి కోసమే పూర్తిగా ఈయన లైఫే వదిలేశాడు. అప్పుడు ఎంత పాపాలు చేసినాడో అంత పాపాలు చేసిన తర్వాత కడాన ఈయనకి అంతిమ కాలం వచ్చేసింది. అంతిమ కాలం వచ్చినప్పుడు ప్రాణం పోతుంది అంటే ఎవరన్నా పుడాలి కదా, దాసి ఉంటుందా? ఉండదు. భార్యను వదిలేసి వచ్చేసాడు. ఇప్పుడు ఏం చెయ్యాలా అని చూస్తే అప్పుడు ఈయన ఒక కొడుకు కడా కొడుకు అతను కొంచెం ప్రీతిగా ఉంటాడు. అందువల్ల ఆ కడా కొడుకుని పిలిచాడు. హే నారాయణ, ఆయన కొడుకు పేరు నారాయణుడు. హే నారాయణ, నారాయణ ఇక్కడ రా, ఇక్కడ రా, ఇక్కడ రా, ఇక్కడ పిలుస్తున్నాడు. ఆ రాలా. ఆ మాట చెప్పినప్పుడు ప్రాణం పోయింది. ప్రాణం పోతుంది, ప్రాణం ఇంకా పోలా. ప్రాణం పోయే సమయంలో ఈ మాట చెప్పాడు. మాట చెప్పాడని తెలిసిన తర్వాత ఈ ప్రాణం పోతాదని తెలుసుకున్న తర్వాత యమదూతలంతా వచ్చేసారు. యమదూతులు వాళ్ళు తాడు పెట్టుకుంటారు. కైరంటారు. ఆ తాడు పెట్టుకొని ఈయన తీసుకోపోవాలా, నరకాన్ని తీసుకుపోయి లైఫ్ ఫుల్గా ఎట్లా పూర్తిగా దాసి దగ్గరనే వీడి లైఫ్ని పూర్తిగా నాశనం చేశాడు. వీనికి ఇంత పాపం కూడా అంత పాపాంతో నరకాలను తీసుకుపోయి వీనికి శిక్ష ఇవ్వాల్సిందే అని చెప్పి యమదూతలు వచ్చేసాడు. యమదూతలు వచ్చిన తర్వాత ఈయన కడాన ఏమైంది, నారాయణ్ని ఈయన కొడుకుని పిలిచాడు కదా. పిలిచినప్పుడు ఈయనకి ప్రాణం పోతుందే, నారాయణ పిలుస్తున్నాడని చెప్పి విష్ణుదూతలు వచ్చేసారు. ఇది భాగవత పురాణంలో ఈ చరిత్ర ఉండదు. అజామీల ఉపాఖ్యానం అని పేరు. మీరు ఆ భాగవత పురాణంలో మీరు చదవచ్చు ఉంటే కూడా. ఎందుకు చెప్తారంటే విష్ణుదూతులు వచ్చేసారు. విష్ణుదూతులు వచ్చిన తర్వాత యమదూతులు ఏం చేశారు, ఆ తాడు పెట్టి మేము తీసుకుపోవాలా అని చెప్పి తీసుకుపోయినప్పుడు అదంతా కాదు, మీరు తీసుకుపోనవద్దు, వీడు విష్ణు భక్తుడు, నారాయణుడిని పిలిచేశాడు, పిలిచిన దానివల్ల వీళ్ళని నేను మీకు వదలను అని చెప్పి ఎవరు విష్ణుదూతులు చెప్పాడు. అప్పుడు యమదూతులు చెప్పాడు, వీడు లైఫ్లో పూర్తిగా ఎట్లా ఉన్నాడు మీకు తెలుసా? ఎట్లా దాసి దగ్గరే ఉన్నాడు. ఏదన్నా మంచి విషయం అయినా చెప్పాడా? కేశవుడా, మాధవుడా, గోవిందుడా, విష్ణు, మధుసూదుడు ఏదో ఒక పేరన్నా చెప్పింటాడా? నామ సంకీర్తన చేసి ఉంటాడా? ఏదన్నా చేయలేదే. అట్లా ఇంత దుర్మార్గుడిని పోయి మీరు తీసుకుపోవాలనుకుంటున్నారే, తప్పు కదా. ఆ దుర్మార్గు శిక్ష ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే ఏం చేయాలా? నరకానికి తీసుకుపోవాలా. మా యమధర్మరాజులు తీసుకురావాలని చెప్పి దుగో దాడు కూడా ఇచ్చినాడు, నేను తీసుకుపోతానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుపోయినప్పుడు వాళ్ళు విష్ణు చూద్దరు వదల. ఎప్పుడు ఈయన లాస్ట్ మినిట్ లో నారాయణుని పేరు చెప్పాడు, ఆ పేరు చెప్పింది వల్ల విష్ణు చూదరి మేందా తీసుకోపోవాలి, అతనికి ఈ మంచి మంచి లోకంగా తీసుకోపోవాలి కానీ మీరు తీసుకుపోవడం కాదని ఇద్దరుకు వాదులు. అటైతే ఎవరికి యమదూతలు ఒక పక్క, విష్ణుదూతలు వాదులు. యమదూతలు చూశారు, దేంది వీళ్ళు ఇట్లా చెప్తున్నారు. సరే చెప్పి నేరు గడుగుని అక్కడి నుంచి పోయారు. మళ్ళీ యమపట్టణం పోయారు. యమపట్టణం పోయి బయట నుంచి అరుస్తున్నారు. ఎవరు? రాజు 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 అని అడుగుతున్నారు. అక్కడ లోపల నుంచి ఆయన వింటున్నారు. నాకు వినిపిస్తుంది, ఏం కావాలా ఏం కావాలంటే, ఏంది నువ్వు యజమానుడా, విష్ణుతో యజమానుడా, నాకు తెలియాలి ఇప్పుడే.
నేను పోయి అతను పోయి ఇంత తప్పు చేశాడు, ఇంత పాపాలు చేశాడు, అతను తీసుకురావాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు విష్ణుదూతులు, అదంతా తీసుకుపోతున్న వేళ కాదు అని చెప్పి నా మీద ఇది చేసేసి నన్ను వదలలేదు, నన్ను పని చేయని వదలలేదు. అందువల్ల నువ్వు దేవుడా, ఆ విష్ణుదూతలు దేవుడా అని చెప్పాడు. అప్పుడు యమధర్మరాజు అరవబాక 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 అంటాడు. ఏంటి అరవబాక? విషయం ఇదే కదా, ఆ విషయం నాకు చెప్పండి. నువ్వు ప్రధానమా, వాళ్ళు ప్రధానమా? నువ్వే కదా రాజు, నువ్వు రాజు కదా. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఏదో వచ్చి నాతో తగరారు చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారంటే అరవబాక అరవబాక, యమదూతల అరవబాక. విష్ణుదూతలు వచ్చేసారంటే అట్టయితే వాడు పోయినోడు వైష్ణవుడు అని అర్థం, విష్ణు సంబంధం ఉండాదని అర్థం. విష్ణుదూతలను ఎక్కడ చూసినా కానీ వాళ్ళతో తగువ పోబాక. వాళ్ళు వచ్చేసారంటే ఏం చెయ్యాలంటే, ఎవరిన వైష్ణవాన్ని చూస్తుంటే వాళ్ళ దగ్గర నువ్వు ఏ పని పెట్టుకోకూడదు. వైష్ణవులు నాకు స్వామి, నేను వాళ్ళకు స్వామి కాదు, నేను వాళ్ళకు స్వామి కాదు, వాళ్ళు నాకు స్వామి. అట్టయితే ఏం చేయాలంటే వాళ్ళని 3 ప్రదక్షిణ చేసుకొని వాళ్ళ శ్రీపాదం తీర్థం తీసుకొని నువ్వు వచ్చేసేయి, వేరే ఏం నీకు యోగ్యత లేదు, ఆ ప్రకారం ఉండు అని చెప్పి ఇది శ్లోకం ఎద్ద ఏంది, స్వ పురుషం అభివిద్య పాసగస్తం వసతి యమక్కిర తస్య మూలే పరిహర మధుసూదన ప్రపన్నాం అజ్ఞనునాం నా వైష్ణవానాం. వైష్ణవుడును ఒకడు వచ్చేసాడంటే, విష్ణు సంబంధం ఒకడు ఉన్నాడంటే వాళ్ళ దగ్గర ఏం పెట్టుకోబాక. ఏం పెట్టుకోకుంటే నమ్మగా వచ్చేబాక. వాళ్ళని కింద పడి నమస్కారం చేయి, ప్రదర్శన చేసుకో, వాళ్ళ శ్రీపాద తీర్థం, వాళ్ళు తిరువడి కలిగిన తీర్థం ఉంటుంది కదా, ఆ తీర్థం తీసుకొని వచ్చేసి అంటాడు. అట్టయితే ఇది సంబంధం ఏం సంబంధం? తిరువడి సంబంధం. అట్టయితే విష్ణు సంబంధం. విష్ణు సంబంధం ఎవరికి ఉంటంతో వాళ్ళకి ప్రతి ఒక్క దేవతలు వచ్చి కైంకర్యం చేస్తారు. దానికిదా ఈ చరిత్రమే. ప్రతి ఒక్కరు దీన్ని ఎక్కడ చెప్పారంటే తిరుమేషి వారు ఒక పాత్ర అనుగ్రహిస్తున్నారు. తిరంకేన్మిన్ కండీర్ తిరువడి తన్నామం మరందం పురంతొడా మాందన్ అంటే అట్లాంటి భయం ఉండాలి మీకు, ఆ భయం పెట్టుకోండి అని చెప్తారు. ఎందుకోసంటే అట్లాంటి దేవత, పర్జన్య దేవత. వీళ్ళు విష్ణు సంబంధం ఉండేటోళ్ళు ఈ గోపికలు, వీళ్ళకు నేను కైంకర్యం చెయ్యాల కైంకర్యం చెయ్యాలని చెప్పి వచ్చిన పాసురందా ఆడిమడై కన్నా ఒండ్రుని కైకరవే. అంటే ఇది సామాన్యమైన పాసురమే కాదు. మనం ఏమంటాము, తిరుప్పావ ఏదో అయిపోయింది స్వామి అట్లా కాదు. ప్రతి ఒక్క పాసురంలో ఒక్కొక్క ముత్యాలు ఉంటుంది, ప్రతి ఒక్క పాసురంలో పూర్తిగా ఉంటుంది. అట్లాంటి ముత్యాలు ఉండే పాసురం ఇది. ఏమంటే విష్ణు సంబంధం ప్రధానం. ఏమంటే ఎవరైనా విష్ణు సంబంధం లేనుడు ఎవరే లేదు, అబ్రహ్మాత్మక తత్వం అనేది లేదని చెప్పాము కదా. అట్టయితే విష్ణు సంబంధం ఉండాలి. అయితే విష్ణు సంబంధం అందరికీ ఉన్నది. అయితే ఉన్నదని వాళ్ళు తెలుసుకోవాలా, భగవంతుడు తెలుసు ప్రతి ఒక్కరికి సంబంధం ఉండదని వాళ్ళు తెలుసుకుంటే, వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఆ విష్ణు సంబంధానికి తగినట్టు వాళ్ళు శాస్త్ర ప్రకారం జరుపుకున్నారంటే వాళ్ళు ఎవరో వాళ్ళకి ప్రతి దేవతలు, ఎన్ని దేవతలు, అన్ని దేవతలు నేను కైంకర్యం చేయాలని చెప్పి వస్తుంది. దానికి సాక్షి ఇది యమదూతలు వచ్చి పోయిన తర్వాత ఈ ప్రకారం చెప్తున్నాను. అందువల్ల ఆ పర్జన్య దేవత అనేది ఇక్కడ వచ్చి కూర్చొని నేను కైంకర్యం చెయ్యాల అని చెప్పి వస్తుంది. రెండోది భగవంతుడు సృష్టి, సంహారం, స్థితి అంటారు. 3 ఉంటుంది. సృష్టి, సంహారం. సృష్టి అంటే ఏమి? పుట్టించేది. సంహారం అంటే తొలగించేది. స్థితి అంటే ఏమి? కాపాడేది. ఈ 3 స్థితి ఉంటుంది కదా. ఆ 3 స్థితిలో బ్రహ్మకు సృష్టి ఇచ్చేసాడు, సంహారం శివుడి దగ్గర ఇచ్చేసాడు. అట్లయితే శివుడు ఇచ్చేసాడు, శివుడి పూర్తిగా చేసాడు. వాళ్ళకు అంతర్యామిగా ఉండే చేసేడే భగవంతుడిదా. ప్రతి ఒక్కటి అంతర్యాముడు చేసేది భగవంతుడిదా. బ్రహ్మ సృష్టిస్తున్నారంటే సృష్టికి అంతర్యాగా ఉండే చేసేది శ్రీమన్నారాయణే. అయితే వాళ్ళు ద్వారా చేస్తున్నారు. అదే ప్రకారం ఈ స్థితి, సృష్టి, స్థితి, సంహారం. స్థితి అనేది రక్షణం అనేది శ్రీమన్నారాయణ పెట్టుకున్నాడు. దీనిలో చూడండి, సృష్టిచ్చేది అనేది బ్రహ్మకి ఇచ్చేసాడు, సంహారం అనేది శివుడికి ఇచ్చేసాడు, రక్షించేది అనేది ఈయన తీసుకున్నాడు, విష్ణు తీసుకున్నాడు. దీంట్లో రక్షించేద ఉండేదైనా గొప్పైన ఒక కైంకర్యం ఏమంటే, మీరు ఏమన్నా సంహారం చేశారంటే ఎన్నిక స్వామి ఇట్లా కొడుతున్నారు, ఇట్లా అడుగుతున్నారు, ఇట్లా చంపుతున్నారు అని చెప్పి ఎవరైనా అడుగుతారు కదా. ఆ కష్టం అనేది శివుడికి వచ్చేస్తుంది.
సరే స్వామి ఈయన సృష్టిస్తున్నాడే అది మంచిదే కదా అంటే, మంచిది కాదు. ఆళ్వార్లంతా ఏం చెప్తారంటే, ఈ బ్రహ్మ సృష్టించిన దానివల్ల నేను ఇంత శ్రమపడుతున్నాను. నన్ను సృష్టించకుండా ఉంటే నేను ఎట్లనో ఉండి ఉంటాను. సృష్టించిన దానివల్ల భగవత్ సంబంధం నాకు దొరకనుంటుంది. ఆయన రానంటున్నాడు. ఎందుకోసం నన్ను సృష్టించాడు? బ్రహ్మాని కూడా ఓను అరస్తాడు. శివుణ్ణి అందరూ అరస్తారు. అయితే అరవకుండా ఉండే భగవంతుడు స్వామి రక్షిస్తాడు. అట్లాంటి రక్షణ అనేది భగవంతుడి దగ్గర వచ్చింది కదా! అదే ప్రకారం ఆ భగవంతుడికి సమానమైన ఒక కైంకర్యం చేసేద పర్జన్య దేవత. ఎందుకంటే ఒక్కొక్క దేవతకి ఒక్కో కైంకర్యం ఇచ్చాడు కదా! అగ్ని అంటే నువ్వు ఎవరైనా ఎవరుంటాను ఏం చేయాలా? కాల్చేయాల్సిందే. గాలి వాయు ఉంటే ఎవరైనా ఉంటేను గాలి ప్రకారం వాళ్ళకి తోసాల్సిందే. అదే ప్రకారం యమధర్మరాజు ఉంటే ఆ దేవతకి ఏం చేయడు? ప్రతి ఒక్కరిని నువ్వు శిక్ష పడాలా, శిక్ష ఇవ్వాలా, ఏమేమి శిక్ష ఇవ్వాలో ఇస్తా ఉండాల్సిందే. అయితే ఇదంతా ఇస్తా ఉంటే ప్రతి ఒక్కరు కోపం వస్తుంది కదా! ఏం స్వామి ఇట్లాంటి దేవతలు ఉంటారు? అదే వారి పర్జన్య దేవత. వర్షాలు పోయాలా, వర్షాలు పోయి లోకమంతా సుభిక్షంగా ఉండేదానికి నువ్వే ప్రధాన కర్త అని ఎన్ని మందిలు చెప్తారో అట్లాంటి కైంకర్యం ఎవరికి? పర్జన్య దేవతకి ఇచ్చాడు. ఏది కైంకర్యం? ఇది ఒక సామర్థ్యం అంటారు. ఏమంటే భగవంతుడి యొక్క స్థితి అనే రక్షణని తీసుకున్నాడు. అదే ప్రకారం ఇది ఒక రక్షణ ఉందా? ఏంది? వర్షాలు లేదంటే ఎవరు ప్రాణంతో ఉండడం కాదు కదా! ఆ ప్రకారం రక్షణం అనే ఒక స్థితిని పర్జన్య దేవత ఇచ్చాడు కదా! ఇది అంటే భగవంతుడికి ఉండే సామర్థ్యంలాగా ఈ పర్జన్యది వరుణుడు కూడా అదే సామర్థ్యం ఉండాలంటే ఏమంటే ఆయన అదే ప్రకారం రక్షణం ఈయన్ని రక్షిస్తాడు. ఇద్దరు రక్షించే దానివల్ల ఈయనకి ఏ ప్రకారం వైభవము అదే వైభవం పర్జన్య దేవతకి ఉండాలని చెప్తున్నారు. అయితే ఈ ప్రకారం చెప్పినప్పుడు ఏ పర్జన్య దేవత నువ్వు ఇక్కడ చదివినోళ్ళు ఉండారు వస్తాను, ఇక్కడ చదవలేదు పొయ్యను, ఇక్కడ బాగా జ్ఞానం ఉండేటోళ్ళు ఉన్నారు వర్షాలు పోస్తాను, ఇక్కడ జ్ఞానం లేదు ఆ ప్రకారం పోయకూడదు. ఏమంటే ఇక్కడ ఉండేటోళ్ళు వైభవం చూసి నువ్వు పోయకూడదు. ఎట్లా నువ్వు కైంకర్యం చెయ్యాలంటే ఈ కైంకర్యం ఎట్లా చెయ్యాలంటే నీ వైభవం కోసం నువ్వు కైంకర్యం చెయ్యాలనే కానీ ఇక్కడ ఉండేటోళ్ళు చూసి కైంకర్యం నీ చెయ్యకూడదు అని చెప్పిదా చెప్తుందంట. ఆ ప్రకారం చేసిన ఒక విషయం ఆశ్చర్యమైన విషయం ఏంది? ఈ ఆడిమడై కన్నా పాసురం. ఇప్పుడు నిన్న మనం ఒక విషయంలో చెప్పాము. ఆడిమడై కన్నా ஒன்றும் நீ கைகரவேல் ஆடியில் புக்கு முகந்து குடாத்தேரி ఊడి ముదల్వన్ ఉరువం పోల్ మెహికరుత్తిని చెప్పిన. అప్పుడు ఊడి ముదల్వ అంటే జగత్కారణ వస్తు శ్రీమన్నారాయణ చూసాం. జగత్కారణ వస్తు శ్రీమన్నారాయణుని ఏం చెప్పాను? యతోవాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంస విసంతి దంసి తద్విజ్ఞాసస్త తద్బ్రహ్మేది అని చెప్పారు కదా. ఆ ప్రకారం ఎవరు ప్రళయంలో ఉండి కాపాడుతాడో, అది కాకుండా ఎవరు రక్షణ చేసుకుంటాడో, మళ్ళీ ఎవరు తృప్తికర్త ఉంటాడో అట్టాటోడిని నేను సేవిస్తాలా. ఆడే ఊడి ముదల్వన్ అని చెప్పింది. ఊడి ముదల్వన్ అంటే దీంట్లో నిన్న కడాన చూసాం. ఏమని చూసాము? అది మనకు తెలుస్తా స్వామి వీడే జగత్కారణ వస్తువుని తెలుస్తుందా? తెలవలేదే. దానికేమి ఎగ్జాంపుల్ చెప్పాము. పాలు ఒకరు తీసుకొచ్చారు. ఆ పాలు తీసుకొచ్చినప్పుడు అన్నం పెట్టినప్పుడు అన్నశుద్ధి పెట్టాలా. అన్నశుద్ధి కావాలంటే అన్నశుద్ధిదా నెయ్యి. ఆ నెయ్యికి బదులు పాలు పోసారు. ఏం స్వామి పాలు పోస్తున్నా అంటే కాదు దీంట్లో కదా నెయ్యి వస్తుంది పోసుకుంటే దాని నెయ్యి ఉండేది నిజం. అయితే ఆ నెయ్యి కనిపిస్తుందా? కనిపించలేదు. అదే ప్రకారం బ్రహ్మమే జగత్కారణం, శ్రీమన్నాడే గ్రహం ఎట్లా కనిపిస్తుంది? కనిపించలేదే అంటే దానికి ఏం చెయ్యాలా? ఆ పాలలో నెయ్యి ఉండాలంటే ఏం చేయాలా? పాల కాయాలా, పెరుగు చెవరేయాలా, పెరుగు అయిపోయిన తర్వాత చిలకాలా, దాంతో మజ్జిగ రావాలా, దాన్ని చిలికెత్తి దాన్ని వెన్న చేసుకోవాలా, మళ్ళీ కాయాలా, వెన్న కాసిన తర్వాత నెయ్యి వస్తుంది కదా, దాన్ని ఆజ్యం అంటారు. ఆ ప్రకారం నెయ్యి వస్తుంది. అదే ప్రకారం మనం ఏం చేయాలా? భగవంతుడి తెలుసుకోవాలంటే నిధిధ్యాసనం చేయాలా. దాని తర్వాత ఏంది? నిధిధ్యాసనం అయ్యి మననం చేసి ధ్యానం చేసి ఉపాసనం చేసి ఇదన్నీ చేసిన తర్వాత మనకి అప్పుడు ప్రత్యక్షం అవుద్దంటే మనం భగవంతుడి కనిపిస్తున్నా మన బుద్ధికి కనిపిస్తాడు. బుద్ధికి కనిపిస్తారా? అది అట్లా చెప్పి అయితే ప్రత్యక్షంగా తెలుస్తుందంటే తెలిసేది లేదు. ఒక విషయం చెప్తాను. ఇప్పుడు పాలు చెప్పాను కదా, పాలు లోపల నెయ్యి ఉన్నది కనిపిస్తుందా? కనిపించలేదు. ఒకరు ఏం చేశారు? పాలు ఇచ్చారు పాలు తాగండి అని చెప్పారు. పాలు తాగండి అని చెప్పిన తర్వాత దాని తర్వాత దానిలో చక్కెర వేయాలి కదా. చక్కెర వేయకుండా చెరుకు తీసుకొని దాన్ని వేసేసారు. ఏమండి పాలు చెరుకు వేశారు, తాగండి అన్నాడు. ఎట్లా తాగండి? చక్కెర వేయకుండా ఎట్లా చెరుకు వేసి ఎట్లా తాగేది? తీపే ఉండదే.
చెరుకు వేస్తే తీపి ఉంటుందా? తీపి ఉండదు కదా. చక్కెర వేస్తే కదా తీపి ఉన్నాడు. అప్పుడు ఆమె అడిగింది, చక్కెర ఎక్కడి నుంచి వస్తుంది? చెరుకుల నుంచి వస్తుంది. అందుకే చెరుకు వేసింది. ఏం స్వామి చెరుకులో చక్కెర కనిపించలేదంటే, కనిపించలేదు. అయితే చెరుకు లోపల చక్కెర ఉండేది నిజమే కదా. అదే ప్రకారంగా భగవంతుడిదా జగత్కారణం మనకు కనిపించలేదంటే మనం ఆ ప్రకారం అజ్ఞానంలో ఉండాము. ఆ జ్ఞానం సంపాదించుకోవాలని నిధిధ్యాసనం చెయ్యాలా, మననం చెయ్యాలా, ధ్యానం చెయ్యాలా, ఉపాసనం చెయ్యాలా. ఇదన్నీ చేస్తే ఎట్లా? ఆ చెరుకుకి ఏమేం చేస్తే ఎట్లంట చేస్తే అది ఆ చక్కెర వస్తుందో అదే ప్రకారం చేస్తేదా ఇది వస్తుంది అంటారు. అదే ప్రకారం కొన్ని చెక్కలు ఉంటుంది. చెక్కలు ఆ కారణం యాగం హోమం అంతా చేయాలి, యాగాలంతా చేయాలంటే ఇప్పుడు అంతా కర్పూరం తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చి వేసి అది ఇంత చేయకూడదు అలాగా. ఏం చేస్తుండే 2 చెక్కలు ఉంటది. 2 చెక్కలు ఇటు తీసేయరనుకుని ఇటు బాగా చేస్తా ఉంటాయి, నిప్పు వచ్చేస్తుంది. నిప్పు వచ్చేసేది. ఆ నిప్పిని బట్టిదా యాగమే చేయాల. వీళ్ళుగా కర్పూరం వేసింతే యాగం చేయకూడదు. ఇప్పుడు ఏదేదో చేస్తారు, అది వదిలేసండి. అప్పుడు ఆ చెక్కల నిప్పు ఉండాలి మనకు కనిపిస్తుందా? ఇంతటికిను ఏ నిప్పు చెక్కని లేకుండా చేస్తుందో ఆ చెక్క లోపల నిప్పు ఉండదు. మన కడుపులో ఉండదు. జాడరా అగ్ని ఒకటి ఉండదు లోపల. అదిదా మనం భోంచేసే వస్తువన్నీ జీర్ణమయ్యేదానికి ఏది ప్రధాన కర్త అంటే అగ్ని. అగ్ని లోపల ఉండదు. స్వామి లోపల అగ్ని ఉండదు. మండుతుందా? మండుతుంది. మండకపోతే మనది జీర్ణం కాదు. అప్పుడు మండుతుంది. జాడరా అగ్ని అని పేరు. ఆ ప్రకారం కనిపిస్తుందా? కనిపించలేదే. ఎందుకోసం కనిపించలేదు? దానికి తగినట్టు చేస్తే కనిపి అదే ప్రకారంగా ఇది ఏంది? ఈ ప్రకారం ప్రతి ఒక్కటి ఉండదు కదా. అందువల్ల దీన్ని చేసుకోవాలా. అప్పుడు భగవంతుడు ఏమి 3 స్థితి నిన్న చెప్పాను. ఉపాదాన కారణం, నిమిత్త కారణం, శకకారి కారణం. దీన్ని శ్రీభాషలో ఆశ్చర్యంగా చెప్తున్నారు. మొదట 4 అధ్యాయాలు శ్రీభాష్యం, 16 పాదాలు. దాంట్లో 4 అధ్యాయంలో మొదట 2 అధ్యాయం ప్రధానంగా ఇదే చెప్తారు. ఉపాదాన కారణం, నిమిత్త కారణం, శకకారి కారణం. నిన్న కడానం ఏం చేసాము? కొండ చెయ్యాలా. ఇప్పుడు మనం ఊడి ముదలనుకుంటే అర్థం చూస్తున్నాము. దానికి ఏం ప్రధాన అంటే ఊడి ముదలని జగత్ కారణ వస్తువు భగవంతుడే. కారణంతు చేయక ఎవడు కారణ వస్తువు అతన్ని పట్టుకో, అతన్నే ప్రధానం అని చెప్పి శాస్త్రం చెప్పింది. అప్పుడు కారణ వస్తువు శ్రీమన్నారాయణ తెలుసుకోవాలి కదా. అప్పుడు శ్రీమన్నారాయణ కారణ వస్తువు అయితే ఆయన ఎట్ట సృష్టిస్తాడు, ఎట్ట సంహారం చేస్తాడు, ఎట్లా ఆయన ఉంటాడు, అదన్నీ తెలుసుకోవాలి కదా. అట్టయితే సృష్టించాలంటే ఏదో ఒకటి పెట్టుకొని సృష్టించాలి కదా. సంహారం చేయాలంటే ఏదో ఒకటి పెట్టుకొని సంహారం చేయాలి కదా. రక్షించాలంటే ఏదో ఒకటి పెట్టుకొని రక్షించాలి కదా. ఒక్క విషయం చెప్తాను. కుండ చెయ్యాలంటే కుండకి మట్టి కావాలి. మట్టి లేకుండా కుండ రాదు. అదే ప్రకారం కుండకి ఎవరున్నారు? కుండ చెయ్యాలంటే ఎవరు కావాలి? ప్రధానంగా కుమ్మరోళ్ళు ఉండాలి కదా. కుండకి కుమ్మరోళ్ళు లేదు కుండ రాదు కదా. కుమ్మరోళ్ళు ఉండాలి. అదే ప్రకారం అది 2 కుమ్మరోడు ఉన్నాడు. దాని తర్వాత మట్టి ఉండాది. చేసేది నీకు ఏం కావాలా? ఇన్స్ట్రుమెంట్స్. ఆ చక్రాలు కావాలా, కర్ర కావాలా, దాని లోపల ఉండే ఒక తండి, తరి, చక్రం అంటారు. అదన్నీ ఉంటేదా చుట్టితే మట్టిని అట్టే పట్టుకుంటారు కదా. ఈ 3 ఉండాల. ఈ 3కి ఏం పేరు తెలుసా? కుండ చేసేనికి మట్టి ఉంటది కదా. ఆ మట్టికి ఉపాదాన కారణం అంటారు. ఆ కుండ ఎవడు చేశాడు? కుమరోళ్ళు కదా చేస్తాడు. ఆయనకి నిమిత్త కారణం అంటది. అదే కుండ చేసేదానికి ఏది సకాయం చేస్తుంది. సకాయం అంటేది ఆ చక్రాలు ఏమి, ఆ కర్ర ఏమి, దాని తర్వాత మిగతా ఉండేదంతా సకాయం చేస్తుందా. దీనికి శకకారి కారణం అంటారు. ఈ 3 కారణాలు ఉంటేదా ఒక వస్తువు తగినవద్ది. ఇప్పుడు పెద్ద నెక్లెస్ చేసుకోవాలా. నెక్లెస్ చేసుకోవాలంటే దానికి కావాలి కదా. ఏం కావాలా? బంగారు కావాలండి. అప్పుడు బంగారు ఏంది? ఉపాదాన కారణం. దాని తర్వాత ఆ బంగారు చేసేనికి ఎవరు ఉండాలా? బంగారు చేసేట్టు ఉండాలి కదా. అతని నిమిత్త కారణం పేరు. దాని తర్వాత ఆ బంగారు నెక్లెస్ చేసేదానికి ఏముండాలా? దానికి ఇన్స్ట్రుమెంట్ ఉండాలనే. దానికి ఏదో తట్టేది, తీసేది, దాన్ని కాల్చేది ఇదంతా కావాలి కదా. దీని శకకారి కారణం పేరు. ఈ 3 ఉంటేదా ఒక వస్తువు వస్తుంది, లేకపోతే వస్తువు లేదు. ఇప్పుడు ఊడి ముదలను అని చెప్పేశాము. భగవంతుడు జగద్కారణ భూతుడు అని చెప్పేశాము. అట్టయితే భగవంతుడు ఒక వస్తువుగా అంటాడు. మిగతా 2 వస్తువు ఏదో ఉంటది అనుకోండి. అట్లా పెట్టుకున్నాం అనుకోండి. అట్లా పెట్టుకుంటే భగవంతుడిదా జగత్కారణ వస్తువును ఆ ప్రకారం రాదే స్వామి. ఎప్పుడైనా కానీ మట్టియే అట్నే కుండ అయిపోద్దా? కాదు.
అదే ప్రకారం ఈ కుమరోళ్ళు ఉండారే, నేను మట్టి లేకుండా నేను కుండ చేస్తాను చేయన వద్దా? చేయను కాదు. అయితే కుమరోళ్ళు ఉన్నా కూడా మట్టి కావాల్సిందే. మట్టి ఉన్నా కూడా ఆ చక్రాలు ఏమి ఇదన్నీ కావాల్సిందే. అట్టయితే నిమిత్త కారణం కావాలా, ఉపాదాన కారణం కావాలా, శకకారి కారణం కావాలా. ఇది చాలా చాలా సూక్ష్మమైన అర్థం. శ్రీభాష్యంలో దీనిదా ప్రధానంగా ఎత్తినారు స్వామి శ్రీభాష్యకార స్వామి శ్రీభాష్యంలో. ఈ 3 ఉండాల. అట్టయితే ఈ 3 ఉండాలంటేనే భగవంతుడు ఒక కారణం అయిపోయింది. నిమిత్త కారణం అయిపోయింది. ఏమంటే కుండని చేసినట్టు ఈ లోకాన్ని చేసాడు అనుకోండి. కొండని చేసినట్టు ఒకరు లోకాన్ని చేసినట్టు. లోకాన్ని ఎవరో ఒకరు చెయ్యాలి కదా! వాడు దాని నిమిత్త కారణం. లోకాన్ని చేసేదానికి ఏదో ఒక వస్తువు కావాలి కదా! ఆ వస్తుదేంది ఉపాదాన కారణం. లోకాన్ని చేసేదికి సహకారిగా ఒకటి ఉండాలి కదా! అది శకకారి కారణం ఉంటది. అప్పుడు 3 కారణంలో ఒక కారణం, ఒక హేతు భగవంతుడు వచ్చేసింది. బాగా మీరు వినాలి దీన్ని. భగవంతుడు వచ్చేసింది. మిగతా 2 హేతు వేరే ఎవరికో పోతుంది. వేరే ఎవరో తెలవదు. అట్లా ఉన్నప్పుడు ఈయన జగత్కారణం వస్తువుని ఎట్లా స్వామి చెప్పొద్దు? చెప్పను కాదు కదా! కుండ చేయాలంటే మట్టి కావాలా? దాని ద్వారా చక్రాలు కావాలా? కుమ్మరోళ్ళు ఉంటే కుండ వచ్చేసేద్దా? రాదే. రాదే. అన్నప్పుడు ఈయన ఊడి ముద్దలను అంటే జగత్కారణ వస్తువు శ్రీమన్నారాయణ ఎలా చెప్తావు? దీంట్లో మనం ఏమనుకుంటాము, తథేవానుప్రావిశతు తథనుప్రవిత్య సత్యశ్చ నిరుక్తంచ నిరుక్తంచ నిలయనంచ నిలయనంచ విజ్ఞానంచ విజ్ఞానంచ సత్యంచ రుదంచ సత్యమభవత్ ఇతి తంకించ అని చెప్పి శాస్త్రం చెప్తుంది తైత్రోపనిషత్తు. దాంట్లో ఏం చెప్తుందంటే బగుష్యాం ప్రజాయేయ. ఇప్పుడు ఆ కుమరోళ్ళు కుండ చేసేటప్పుడు నీ మట్టి పెట్టుకొని కుండ చేస్తా అంటాడు. మట్టి పెట్టుకొని అదే మన చక్రాలు పెట్టుకొని ఆ కర్ర పెట్టుకొని నీ కుండ చేస్తా అంటాడు. అదే శ్రీమన్నారాయణుడు నేను ఈ లోకాన్ని పెట్టుకొని మిగతా దాన్ని పెట్టుకొని నేను ఈ లోకాన్ని సృష్టిస్తాను అని చెప్తాడంటే చెప్పడు. అట్టయితే ఎట్లా చెప్తాడంటే నేనే లోకమాతాను, నేనే ఆ లోకానికి శకకారిగా ఉంటాను, నేనే ఈ లోకానికి నిమిత్త కారణంగా ఉంటాను, నేనే ఆ లోకానికి ఉపాదాన కారణంగా ఉంటాను. అట్టయితే ఏమంటాం, మట్టి శ్రీమన్నారాయణే, ఆ చక్రం కర్ర అన్ని శ్రీమన్నారాయణే, శ్రీమన్నారాయణే శ్రీమన్నారాయణుడు. అట్టయితేమి ఆ కుమరోళ్ళు అని చెప్పాను కదా, అతను శ్రీమన్నారాయణే. అట్టయితే ఏమంటే ఈ ప్రపంచం వచ్చేసిందంటే ఏమంటే నేను ప్రపంచంగా అయిపోతా అని ఈయన సంకల్పం చేస్తాడు శ్రీమన్నారాయణుడు. అదిదా ఊడి ముదల్వన్. ఆ ప్రకారం ఆ కుమరోడు నేను కుండగా అయిపోతాను సంకల్పం చేస్తాడా? ఎక్కడ స్వామి? ఆయనట్టే స్వామి కుండ అవుతాడు. కుండ అనేది అచిత్తు, ఆయన చిత్తు కదా. నేను ప్రపంచం అవుతానని చెప్పి ఈయన చెప్పిన మాట ఆయన చెప్పనొద్దంటే చెప్పను కాదే. ఏం ఎందుకు చెప్పను? మట్టి ఉంటేదా కుండ చైనవద్ది. అదే ప్రకారం భగవంతుడికి ఏదో ఒక వస్తువు ఉంటే లోకాన్ని సృష్టిస్తాడా అంటే కాదు. లోకాన్ని సృష్టించడానికి అట్టయితే ఎట్లా స్వామి సృష్టిస్తాడంటే నేనే బగుష్యాం ప్రజాయేయ, నేను ఈ లోకంగా అవుతాను, లేని ఒక్కొక్క వస్తువుగా అవుతాను. ప్రతి వస్తువు నేనే, ప్రతి ఆ కుండ నేనే, ఆ మట్టి నేనే, ఆ కుమరలు నేనే, ఆ చక్రాలు ఏమి ఆ కర్ర ఏమి నేనే. ఇదా ఆళ్వారు చెప్తున్నారు. கடல் ஞானம் செய்தேனும் யானே எண்ணம், கடல் ஞானம் ஆவேனும் யானே எண்ணம், కొడల్ జ్ఞానం కొండేనం యానే ఎన్నం, కడల్ జ్ఞానం చిండేనం యానే ఎన్నం. అంటే ఈ 3 వస్తువుగాన ఎవరుంటారు? భగవంతుడు శ్రీమన్నారాయణ ఉంటారు. దానిదా ఆళ్వార్ వేర్ ముతలాయ్ విత్తాయ్ స్వాధీన త్రివిత చేతనా చేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదంని గద్దెత్రిల స్వామి భాష్యకార స్వామి ఎంబిరమానారు మొదలు ఈ శబ్దాన్ని పెడతారు. త్రివిత చేతనా చేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం అని చెప్తారు. అట్టయితే ఏమంటాం, అన్ని వస్తువుగా భగవంతుడే ఉంటాడు. ఏ వస్తువు భగవంతుడు లేని వస్తువు ఇది అద్దా అబ్రహ్మాత్మక తత్వం అనేదే లేకుండా ఉండే ఒక స్థితిగా శ్రీమన్నారాయణుడు. అట్ట అన్ని ఉంటాడు కదా. ఆ ప్రకారం అంటే అప్పుడు నిమిత్త కారణం శ్రీమన్నారాయణుడు, ఉపాదాన కారణం శ్రీమన్నారాయణుడు, శకకారి కారణం శ్రీమన్నారాయణుడు. నిమిత్తం అంటే ఏంటి? ఆ కుమరోళ్ళు స్థానము శ్రీమన్నారాయణుదా. అదే ఉపాదాన కారణం అంటే ఏంది? మట్టి. ఆ మట్టి ఉంటే కదా కుండ చేయనవద్ది. ఆ మట్టి స్థానము శ్రీమన్నారాయణుదా. శకకారి కారణం అంటే ఏమి? ఆ కుండ చేసేదినికి చక్రాలు ఏమి,
కర్ర ఏమి, మిగతా ఇన్స్ట్రుమెంట్స్ అంతా కావాలి కదా, అది కూడా శ్రీమన్నారాయణ. 3 కారణంగా శ్రీమన్నారాయణ ఉండే దానివల్ల ఏమవుతుంది, ఆయనే ప్రపంచానికి ప్రధానం. ఏమంటే ఆయన ఇంకో వస్తువుని పెట్టుకొని ప్రపంచాన్ని సృష్టించాలని పడలేదు. ఆయనే ప్రపంచం, ఆయనే ప్రపంచం, ఆయనే ప్రపంచం. అప్పుడు 3 ఉంటది. ఎట్లా స్వామి చేస్తారు? ఎట్లా చేస్తాడు? ఏం చేశాడు? ఆయన శరీరంగా ప్రపంచంగా అవద్ది. దీన్ని బాగా తెలుసుకోవాలి. మనం ఏమనుకుంటాము, అటైతే జగత్ సర్వం శరీరంతే. ఈ జగత్తే ఆయనకి శరీరంగా ఉంటుంది. అది ఎట్లా స్వామి చేస్తారు? దానికి ఇన్స్ట్రుమెంట్స్ కావద్దా, చక్రాల ఆయన గుణాలని పెట్టుకొని చేస్తాడు. ఏ గుణం? జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సు. ఈ 6 గుణాలు. ఈ 6 గుణాలుగా భగవంతుడిని పేరు. భగవంతుడు అనే శబ్దానికి ఏం పేరు, ఏం అర్థం తెలుసా? జ్ఞానబల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సు ఎవరికి ఉంటుందో ఆయన భగవంతుడు. మిగతా వాళ్ళతో భగవంతుడు అని చెప్తారా స్వామిని? ఏదో ఈయనకుండ గుణాలలో ఒక్క రవంతా ఆయన ఖర్చుకొని ఉండొచ్చు, అందువల్ల ఆయన భగవంతుడు అని చెప్తారు. కానీ నిజం భగవంతుడు కాదు. భగవంతుడు అని చెప్తే శ్రీమన్నారాయణ వేరే ఎవరికి లేదు. ఏమంటే జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సు, ఇది అన్ని స్వాభావికంగా ఉండాలా. ఎవరితో తీసుకుంది కాదు. ఇది ఒక 10 రోజులు ఉంటుంది, తర్వాత పోద్ది అనేది కాదు. ఎప్పుడు శాశ్వతంగా ఉండాలా, ఈయనకే స్వాభావికంగా ఉండాలా, ఎప్పుడు ఉండే ఒక స్థితి ఉండాలా. అది ఇంకోరి దగ్గర ప్రార్థన చేసి తీసుకోకుండా ఉండాలా. ఆ ప్రకారం ఉండేదా బ్రహ్మస్వరూపం ఆయనదా శ్రీమన్నారాయణ. దానిదా ఆండాలించింది ఊడి మొదల్వన్, ఊడి మొదల్వన్. అట్టయితే ఏమి అద్దా ఆళ్వారు చెప్తున్నాడు. అట్లా అంటే ఏ వస్తువు చూస్తేను భగవంతుడు బ్రహ్మంద, ఏది ఎత్తుకుంటేను బ్రహ్మంద. ఏ వస్తువుగా స్వామి ఇక్కడ ఏదో వస్తువు అచిత్ వస్తువు ఉండదా, దీన్ని బ్రహ్మమా? బ్రహ్మమే. ఒక్క విషయం చెప్తాను. ఏ వస్తువుగా ఉంటేను ఆ వస్తువుకు పేరు ఉంటుంది కదా, ఏదో ఒకటి పేరు. పేనా అని చెప్తాము, పెన్సిల్ అని చెప్తాము. అదే ప్రకారం పసుపుని చెప్తాము, కుంకుమని చెప్తాము, పుష్పం చెప్తాము. ఎన్నెన్ని వస్తువులు ఉండదు. ఏ వస్తువు చెప్పినా అది శ్రీమన్నారాయణగా చెప్పండి. అది ఎట్లా స్వామి? పసుపు అంటే పసుపుని చెప్పదా, పుష్పం అంటే పుష్పం చెప్పదంటే పుష్పం చెప్పద్ది. అయితే ఆ పుష్పం ఎవరికి శరీరంగా ఉంటుంది? శ్రీమన్నారాయణ కదా. శరీరాన్ని చెప్పే శబ్దం అన్ని ఎవరిని పోయి తెలియదు. ఇప్పుడు అడిగారు ఒక పేరు ఉంటుంది, కృష్ణుని పేరు. అప్పుడు కృష్ణుని మీరు పిలిచారంటే వచ్చేస్తాను కదా. వచ్చేస్తానంటే స్వామి ఇది ఆత్మావుకి పేరా శరీరానికి పేరా? స్వామి ఆత్మావుకి దాసబోధుడిని పేరు, శరీరానికి ఏమి. అయితే మన సంప్రదాయం ప్రకారం శరీరానికి దాసబోధుడిని పేరు. అయినా కూడా శరీరానికి ఏదో ఒక కృష్ణుని పేరు పెట్టింటారు కదా. అదే ప్రకారం భగవంతుడి శరీరం ఇక్కడ ఉండే లోకంలో ఉండే వస్తువు అన్ని భగవంతుడి శరీరం అంటే ఏ పేరు చెప్తే ఆయన కదా. ఏ పలపలవే ఆభరణం పేరుం పలపలవే పలపలవే శోధి వడివు పన్బియన్నిల్ పలపల కన్నుండి కేట్టుట్టు మూండింబం పలపలవే జ్ఞానమం పాంబనమే లాట. దానిగా మనం ఏమనుకుంటాం, సహస్రనామా ఆయనకుంటుంది, 1000 నామాలు. అట్టయితేమే 1000 పేర్లు ఉంటుందండి, అంతే. కాదు, 1000 కాదు, కోటి కాదు, ఎన్ని కోటి కాదు. లోకంలో ప్రతి ఒక్క వస్తువు, ఏ వస్తువు అయినా కానీ అది అట్లాంటి వస్తువు. ఎట్లాంటి వస్తువు అంటే అది అశుద్ధమైన వస్తువుగా ఉండొచ్చు, శుద్ధమైన వస్తువుగా ఉండొచ్చు. ఏ వస్తువైనా కూడా అది భగవంతుడు శ్రీమన్నారాయణ చెప్తుంది. అందువల్లదా శివ శబ్దము శ్రీమన్నారాయణ చెప్తుంది, విష్ణు శబ్దము శ్రీమన్నారాయణ చెప్తుంది, బ్రహ్మ అనే శబ్దం శ్రీమన్నారాయణ చెప్తుంది, సుబ్రహ్మణ్యుడు అనే శబ్దం శ్రీమన్నారాయణ చెప్తుంది. అదే పశువు అనే శబ్దం శ్రీమన్నారాయణ, దీపం అనే శబ్దం శ్రీమన్నారాయణ. అప్పుడు ఆయన జగత్ కారణ వస్తువు. ఆ జగత్ కారణ వస్తువు చెప్పేదానికిదా ఊడి ముదల్వన్ అని చెప్తుంది. సరే సరే స్వామి, ఇప్పుడు అది తెలుసుకున్నాము. భగవంతుడే జగత్ కారణ వస్తువు. సరే స్వామి, ఇప్పుడు దీంట్లో పర్జన్య దేవత అని చెప్తున్నారే, ఆ పర్జన్య దేవుడి వరుణుడు అని చెప్పచ్చు కదా, వరుణుడు అని చెప్పచ్చు కదా. వరుణుడిని చెప్పకుండా ఎందుకు ఆండాళ్ తల్లి పర్జన్య అంటే ఏమర్థం? ఇప్పుడు ఒకరు పోతున్నారు, చేతిలో కర్ర పట్టుకొని పోతున్నాడు. కర్ర కట్టుకుపోయేటప్పుడు ఆయన పేరు ఉంటుంది కదా, ఏదో పేరు ఎన్నో పేరు ఉంటుంది. వెంకయ్య అని పేరు ఉండొచ్చు, లేదు శ్రీనివాసుని పేరు ఉండొచ్చు, ఎంతో పేరు ఉండొచ్చు కదా. ఆ పేరుని చెప్పకుండా ఓయ్ కర్ర పెట్టుకున్నావే రా అంటే కోపం చేసుకుంటాడు. ఏంటి నువ్వు? కర్ర నేను పెట్టుకున్నాను, ఇంకొంచెం ఇదా కర్ర అక్కడ పెట్టయిపోతాను. నా పేరు కర్ర పెట్టుకున్నా ఆయన పేరా? కాదే, నాకు పేరు వెంకయ్యని పేరు కదా, వెంకయ్యని పెట్టి పిలివచ్చు కదా. అదే పిలవకుండా నువ్వు ఎందుకోసం కర్ర పెట్టుకున్నా ఆయన పేరు పెట్టావు అని చెప్పి అడుగుతాం కదా. అదే ప్రకారం
ఇప్పుడు ఆండాళ్ తల్లి ఏం చెప్పాలా? వరుణదేవుడా, నువ్వు వచ్చి మా కైంకర్యం చెయ్యాలా, ప్రార్థన కాదు, అదేమి నియమిచ్చేది. ఈ ప్రకారం నియమించుండొచ్చు కదా. అప్పుడు పిలిచేప్పుడు ఏం చెప్పి పిలియాలా? వరుణదేవుడు క్రా అని పిలవాలి కదా. అట్లా పిలవకుండా ఆ వరుణదేవుడు ఏం చేస్తున్నాడు? వర్షాలు పోస్తున్నాడు. ఆ వర్షాలు పోసేదనిగా పర్జన్య అని పేరు. ఆ ఎట్లా ఈ కర్రని పెట్టుకోండదన, కర్ర పెట్టుకోండి ఆయన రా అని పిలిచినట్టు పర్జన్య దేవత అని చెప్పి పిలుస్తుంది. ఇది సరికాదే. అలా పిలవస్తున్నా, అలా పిలవస్తుంటే ఆశ్చర్యమైన అర్థం చూపిస్తాను. ఇదంతా తిరుప్పావళదా ఉంటుంది. ఎంత ఆశ్చర్యమైన అర్థం జరుగుతుందంటే, ఇప్పుడు వీళ్ళకి మొదట వీళ్ళకి ఏమి తెలవదు, జ్ఞానం అనేదే లేదు. దీన్ని ఎక్కడ తెలుస్తుందంటే 28వ పాసురం, కరవైకల్ పించెండు కారం చెందు ఆ పాసురంలో అరివొండ్రుమిల్లాద ఆయ్కులం అంటారు. అరివొండ్రుమిల్లాద ఆయ్కులం. అరివు అంటే జ్ఞానం. జ్ఞానం అనేది, బుద్ధి అనేది వీళ్ళకి లేదు. అది ఎందువల్ల ఆయ్కులం అయిందోల? ఆయ్కులం అంటే ఏంది? కృష్ణుడు పుట్టిన కులం ఆయ్కులం. ఆయ్కులం దానివల్ల వీనికి అరివి లేదు, జ్ఞానం లేదని. ఏం స్వామి జ్ఞానం లేదు? బ్రహ్మజ్ఞానం లేదా? లేదు శ్రీభాష్య జ్ఞానం లేదా? లేదు తిరువాయుమణి జ్ఞానం లేదా? లేదు కన్వీసుతాం జ్ఞానం లేదంటే అదంతా ఎక్కడ ఉండదండి, దానికింత చాలా దూరం ఉండదు. ఈ సామాన్య జ్ఞానమే లేదండి అంటారు. సామాన్య జ్ఞానం లేదా? ఏం జ్ఞానం అంటే ఇప్పుడు మాకు తెలుసుకోండి. ఇది ఏంది? ఇది కుడి చెయ్యి. ఇది ఏమిది? ఇది ఎడం చెయ్యి. కుడి చెయ్యి ఎడం చెయ్యి మనకు తెలుస్తుంది కదా. స్వామి కుడి చేతులు తీసుకోండి, ఎడం చేతులు చేయబాకండి కొన్ని మంది చెప్తారు కదా. ఈ ప్రకారం మనం వాళ్ళ దగ్గర చెప్పామంటే వాళ్ళు ఆలోచిస్తారంట. ఏది చెయ్యి అంటే వదిలేది చూడాలనే? కన్నుకి పేరు చెయ్య, నోటికి పేరు చెయ్య, లేదా ముక్కుకి పేరు చెయ్య, లేదు చెవుకి పేరు చెయ్య అని చెప్పి ఆలోచించి ఒకరికొకరు ముఖాలు చూసుకొని ఏదండి చెయ్యి, మొదలు చెయ్యి ఏదని తెలుసుకోవాలా. అది తెలుసుకున్న తర్వాత కుడి చెయ్యి ఏదని తెలుసుకోవాలా. ఇది రెండు ఉండాలి, ఒకటే కాదు. చెయ్యి ఏదని తెలుసుకోకుండా కన్ను చూసి చెయ్యిని చెప్పను కాదు, ముక్కును చూసి చెయ్యిని చెప్పను కాదు, నోటిని చూసి చెయ్యిని చెప్పను కాదు. అట్లయితే చెయ్యి తెలుసుకోవాలా. చెయ్యి తెలుసుకున్న తర్వాత రెండు చేతులు ఉండదు. ఈ రెండు చేతుల్లో ఎది కుటి చెయ్యి, ఎది ఎడం చెయ్యిని తెలుసుకోవాలి కదా. ఇది వాళ్ళకి తెలవత. ఈ జ్ఞానమే లేదు వాళ్ళకి. ఈ జ్ఞానం లేనప్పుడు వాళ్ళకి వర్ణదేవతుడా అని చెప్పి ఎట్లా జ్ఞానం ఉంటుంది? ఆ జ్ఞానం లేదు. ఆ జ్ఞానం లేని దానివల్ల ఏం చెప్పాడు? రాయా ఏంది వర్షాలు పోసేటోడే రా దగ్గరికి రా. ఎట్లా? కర్ర తీసుకోపోయేటోని ఏం చెప్పాను? ఓ కర్ర తీసుకోమని ఆయన ఇక్కడ రండి అని పిలుస్తున్నాం కదా. అదే ప్రకారం వర్షాలు పోసే ఆయన ఇక్కడ రండి అని పిలిచినట్టు పర్జన్య దేవత రా అని పిలిచారు. ఇది మొదట అర్థం చెప్పారు. ఆయన పెరియవాచ్యానికి దీని సమాధానం లేదు. ఆయనకి పూర్తిగా ఆయన సాటిస్ఫై అవ్వలేదు. లేదు లేదు ఇది అర్థం కాదు, ప్రధాన అర్థం ఏమంటే తెలుసుకోండి అన్నాడు. ఏంది ప్రధానం అంటే, ఎవరు ఏ కైంకర్యం చేస్తున్నారో ఆ కైంకర్యాన్ని పెట్టే వాళ్ళకి పేరున్నారు. దీన్ని ఇప్పుడు కూడా మీరు చూడాలంటే శ్రీరంగం పోవాలి. శ్రీరంగం పోతే అక్కడ కైంకర్యం, భగవంతుడు కైంకర్యం చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కైంకర్యం చేస్తారు. ఆ కైంకర్యాన్ని పెట్టి వాళ్ళకి పేరు. అట్టయితే ఒక కైంకర్యం ఎవరో కైంకర్యం చేస్తాడు, ఆయన గోవిందుని పేరు ఉంటుంది. ఆ గోవిందుని పేరు చెప్పరు. ఏ కైంకర్యం చేస్తాడో ఆ కైంకర్యం పేరు చెప్పి ఆయన పిలుస్తారు. అదే ఇంకొక ఆయనకి మాధవుడిని పేరు ఉంటుంది, ఆ మాధవుడిని పెట్టడు. ఆయన వేరే కైంకర్యం చేస్తాడు కదా, ఆ కైంకర్యం పేరు చెప్పి ఆయన పిలుస్తాడు. స్వామి ఆయనకి మాధవుడిని పేరండి చెప్పి పిలిస్తే చేయొచ్చు కదనే పిలవరు. కైంకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాల. ఇది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కైంకర్యందా ప్రధానం. అప్పుడు కైంకర్యాన్ని పెట్టుకొని ఈయనకి ఏం చేయాలా? ఈయన తెలిపిస్తాలా, ఈయన ఇట్లాంటి తెలిపిస్తాలా, కానీ ఆయన పేరు చెప్పాల్సిన పని లేదు. అందువల్ల మన సంప్రదాయంలో ఎప్పుడు సమాసనం అయిందంటో అందరూ అడిగాను రామానుదాసం, అందరే ప్రతి ఒక్కరు అది లేదు స్వామి నేను బ్రాహ్మడు అందువల్ల నేను శర్మాన్ని పెట్టుకుంటాను, నేను ఖమాసని ముందు పెట్టుకోవచ్చు. సమాసనం అయిపోయిందో, భగవత్ సంబంధం అయిపోయిందో, ఆచార్య కటాక్షం అయిపోయిందో, ఆచార్య సంబంధం అయిపోయిందంటే రామానుజ సంబంధం అయిపోయిన తర్వాత అది బ్రాహ్మడుగా ఉండొచ్చును, వైశ్యుడుగా ఉండొచ్చును, క్షత్రియుడుగా ఉండొచ్చును, శూద్రుడుగా ఉండొచ్చు, అందరూ ఎవడు అడిగేం రామానుదాసు. దాంట్లో ఏ విధ మార్పు అనేది లేదు. ఇప్పుడు ఇక్కడ ఈయన కైంకర్యం చేయాలి కదా, ఆ కైంకర్యం పేరు చెప్పాలి కదా. ఈయన ఏం కైంకర్యం చేస్తున్నాడు? పర్జన్య దేవత ఏం కైంకర్యం? వర్షాలు కైంకర్యం చేస్తున్నాడు. అది అందరిని చల్లదనంగా చేసేది. భగవంతుడు ఎట్లా రక్షించేది చల్లదనంగా రక్షిస్తాడో దాని మొదలనే చెప్పాను. ఆ ప్రకారంగా చల్లంగా రక్షించే కైంకర్యం ఎవరు? ఈ వరుణదేవుడు చేస్తున్నాడు. అందువల్ల ఆ కైంకర్యం ఏమి? పర్జన్యం పేరు. ఆ పర్జన్యమునకి పేర్లనే ఓ పర్జన్య దేవత అని చెప్పి పిలుస్తుంది.
ఇది మొదట కాలం అని చెప్పేసి దాని తర్వాత ఈ ప్రకారం ఉండాదా శ్రీరంగంలో జరుగుతుంది. శ్రీరంగంలో ఏం చేసినా చాలా పేర్లు ఉండదు. ఇదంతా స్వామి రామానుజులు వారు చేసింది. తిరుక్కరగ కయ్యేల్ అని చెప్పి ఒక కైంకర్య పేరు, ఒక కైంకర్యానికి పేరు. సుందరవాండ్యం పిడితేల్ ఒక కైంకర్యానికి పేరు. హేల్యం పిడితేల్ ఒక కైంకర్యానికి పేరు. దాని తిరుక్కోమండలం అని ఒక కైంకర్యానికి పేరు. అట్లంటే ఏంటంటే ఇదంతా ఒక్కొక్క కైంకర్య చదువు. సుందరబాండ్యం పిడితేల్ అని చెప్తే ఏం చేయాలంటే ఆ స్వామికి ఏదో పేరు ఉంటుంది. సుందరబాండ్యం పిడితేల్ అంటే ఆయన అద్దం తీసుకురావాలి. అంటే ఎందుకు అద్దం అంటే మనం ముఖం చూస్తాం కదా, ఆ అద్దం తీసుకొచ్చి భగవంతుడు ఆ నంబెరమాను తీసుకొచ్చి ఇటు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుని కూడా ఆయనకి పేరు ఏమి? మాధవుడు అండి. మాధవుడు రండి అద్దం తీసుకురండి పిలవస్తుంది కదా, పిలవరు. అప్పుడు ఏం చెప్తారు? సుందరబాండి ఏం పెడతారు? సుందరబాండ్యం పిడితేల్. సుందరబాండి అని ఒక రాజు. ఆ రాజు ఏం చేశాడంటే భగవంతుడి దగ్గర అంత ప్రీతి, ఇది అది ఏం చెప్పేది దగ్గర దగ్గర ఒక 10,000 సంవత్సరం ముందు అంత ప్రీతి అంట. అంత ప్రీతి ఉన్నదా ఆయన సేవించాలని చెప్పి దగ్గరకు వచ్చాడు. అద్దం పట్టుకున్నాడంట. మీరు అద్దం పట్టుకుని అద్దంలో సేవిస్తాను ముందుగా సేవిస్తాను, అద్దంలో సేవిస్తాను ముందుగా సేవిస్తాను. ఆయనకి తృప్తి కాలేదంట. అద్దంలో సేవించడం ఒకలాగా ఆయనకి తిరుకోవడం జరుగుతుందంట, ముందుగా సేవించడం ఒక తిరుకోవడం. అందువల్ల ఆయన పేరు పెట్టి సుందరబాండ్యం పిడితే అంటే అద్దం పట్టుకోవాలంట. అటైతే ఆ అద్దం పట్టుకొని ఎవరో ఒక స్వామి ఉంటారు కదా, కైంకర్యం చేస్తాడు కదా, ఆయనకి మాధవుడు పేరు ఉండొచ్చు. మాధవుడు రండి అద్దం పట్టుకోండి చెప్పరు. సుందరబాండ్యం పిడితే ఆయనకు భగవంతుడు రావాలా, అద్దం తీసుకొచ్చి భగవంతుడు తెలుసుకోవాలి. అట్టయితే ఏ కైంకర్యమో అదే ప్రకారం వస్తుంది. అదే హేల్యం పిడితేల్ ఏం అంటే సాంబ్రాణి ధూపం వేస్తారు కదా, పరివది ఈశనైపాడి విరివది మేవలిరివే పిరివగ రెండు నన్నెత్తు పిరివది పుగై పూవేయించి ఆ ప్రకారం ధూపాలు వేస్తారు కదా, ధూపం వేసిన సాంబ్రాణి పూర్తిగా వేస్తారు కదా, ఆ ప్రకారం తీసుకొచ్చి భగవంతు ముందు తీసుకొచ్చి చూపించాల. ఆ చూపించడుకున్న వాళ్ళకి హేల్యం పిడితేల్ అని చెప్పి వాళ్ళు తీసుకున్నారు. దాని తర్వాత ఇంకోరికి వాళ్ళని పిలిచేటప్పుడు హేల్యం పిడితేల్ అంటారు. ఇదే మన అక్కడ ఉండి తిరుమంజనం అయ్యేప్పుడు పక్కన ఉండాలి. ప్రతి శ్రీరంగంలో మన ప్రతి ఒక్కరి జీవితంలో పక్కనే ఉండాలి. పక్కన ఉండి ఒకటి మనం పోతాము, స్వామి బస్సు దిగేము 8 గంటలకు దిగేము, మీ 10 లోపల వచ్చేయాలని చెప్తారు. ఏం చూస్తారు 2 అవర్స్లో? 2 అవర్స్ అయినా ఒక ప్రదక్షిణం కాలు నొప్పులు, ముట్టి కాలు నొప్పి వస్తుంది అని చెప్పి గడగను ఇప్పుడు ప్రదక్షిణ చేసుకొని వచ్చేసామండి. చూసేశారా అని ఒక పరిస్థితులుగా ఉండాము. ఏంటంటే అదేదో ఎగ్జిబిషన్ లాగా, ఆ ఎగ్జిబిషన్ చూసినట్టు చూసేసే పరిస్థితిలో ఉండాలి కదా. భగవంతుడు శ్రీవన్నారాయణ భూలోక వైకుంఠం అనే ఒక స్థితి ఉండాలి. అది కట్టి ఉండాలంటే 1 సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలు. ఎందుకోసం చెప్తానంటే అదే ప్రకారం ఇంకో స్వామిని ఏం పెడతాడంటే తిరుక్కోమండలం చెప్తే ఆయన పుష్పాలంతా తీసుకురావాలి. ఒక బుట్టలో పెట్టుకొని పుష్పాలు తీసుకురావాలి. ఇదన్నీ అవాలోలు కైంకర్యాన్ని పెట్టి చెప్తారు కదా. ఎందుకంటే ఆ ప్రకారం చెప్పిన తర్వాత అది చెయ్యాల. ఆ ప్రకారం అదే ప్రకారం ఇక్కడ పర్జన్య దేవతని ఏం చెప్తారు? ఏ పర్జన్య దేవత అంటారు. ఏమంటే ఆయన ఆ కైంకర్యందనే, ఆయన వరుడు దేవుడుగా ఉంటే కూడా ఆయన కైంకర్యమే వర్షాలు పోసే కైంకర్యం. వర్షాలు పోసే కైంకర్యం ఉండేదాని వల్ల అందువల్ల ప్రకారం అదేదా మనకి అడియేన్ రామాదాస్ అని చెప్పేది అదే ప్రకారంగా. అడియేన్ రామాదాస్ అని చెప్పిన తర్వాత సూత్రము గోత్రము ఏది అభివాదం కొంతమంది నా ఈ ఊరు నాకు ఈ పేరు అంటారు. అదంతా ఏం చెప్పాల్సిన వెళ్ళదు. ఏంది పరాంకుశ గోత్రం, పరాంకుశ పరకాల యతివరాదిగా అంటారు. అట్టయితే ఏమర్థం? పరాంకుశ గోత్రం, పరకాల సూత్రం, యతిరాజ వేదశాఖ అని ఇట్లా పెట్టుకోవాల్సిందే. కానీ మిగతా అంతా మనకి ఏ గోత్రం ఏది ఇది ఏం లేదు. ఏమిటే నమ్మాళ్వారి గోత్రం, పరకాల సూత్రం, అటైతే తిరువంగి ఆళ్వారి సూత్రం, అంతే. పరాంకుశ పరకాల యతివరాదిగలని చెప్తారు. ఆ ప్రకారం అట్టయితే దీనికిదా ఆ పర్జన్య దేవత అని చెప్పిన ఆడి మడై కన్నా ఒండ్రు నీ కైకరవే. ఏది మర్చుకోకుండా పూర్తిగా మాకు ఎట్లా ఇవ్వాలనో ఆ ప్రకారం ఇచ్చి కావాలా. నువ్వు ప్రకారం ఇచ్చి ఇవ్వకూడదు. ఆ ప్రకారం ఇచ్చి ఎట్లా ఇవ్వాలా? ఆడియుల్ పుక్కు మొగరుందు కొడు ఆర్తేరి పైకి రావాలా. అట్లా ఆడి లోపల పోవాలా. సముద్రం లోపల పోయి, ఆడి అంటే సముద్రం చెప్పాను కదా, సముద్రం లోపల పోయి తీసుకురావాలా. ఎట్లా తీసుకున్నా? సముద్రానికి శాకరం అని పేరు. సముద్రానికి ఒక చిన్న చరిత్ర అని చెప్తాను. సముద్రానికి శాకరం అని పేరు. అక్కడ శాకరం అంటే ఏమర్థం అంటే శకర రాజు. ఆ శకర రాజు ఆయన తాయారు గర్భం, ఆయన తాయారులో ఆయన తల్లి
తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయనకి ఇంకో తల్లి ఉంటది. అదైతే ఆ కాలం రాజులు 4, 5 భార్యలు పెట్టుకుంటారు. 4, 5 ఏమి దశరథ చక్రవర్తికి 365 భార్యలు. 365 భార్య ఉండేదాని వల్లగా ఎందుకోసం చెప్పిన అడవికి పోయాడు రాముడు, సీత. ఎందుకు పోయాడు తెలుసా? కైకేయి వరం ఇచ్చింది. ఈయనేదో చెప్పాడు. ఆయన భరతుడు రాజ్య పరిపాలన చేయాలి. అదంతా ఒక పక్క ఉన్నాయి. వీళ్ళు వేసిన డ్రామా. రాముడు, సీత ఇద్దరు ఒక డ్రామా వేసేశారు. ఆ డ్రామా ప్రకారం ఇప్పుడు అయిపోయింది. ఏం స్వామి డ్రామా అంటే, వాళ్ళు శ్రీవైకుంఠంలో ఉన్నారు. రాముడు, సీత. అక్కడ ఎట్లా ఉన్నాడు? మహాలక్ష్మి పిరాట్‌గా శ్రీవైకుంఠంలో ఉన్నాడు. ఉన్నప్పుడు ఓహో! 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 అని వాళ్ళు అనుకూలంగా, అంతరంగంగా పూర్తిగా మాట్లాడుకోవాలి కదా! ఆయన ఎప్పుడైనా గాని భార్యాభర్తలకి ఒక అనుకూలమైన ఒక అంతరంగం అనేది ఉండాల. దానికి అప్పుడు తనిగా రూమ్ పెట్టుకుంటారు. అయితే ఎవరైనా ఒకరు బంధువులు వస్తా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎట్లా అన్యోన్యంగా ఉంటారు? అన్యోన్యంగా ఉండరు కాదు గదా! ఏందండి కొంచెం అన్యోన్యంగా మాట్లాడతాం చూస్తే ఈయన వచ్చేసాడే. ఆయన పోయాడంటే ఇంకోరెవరో వచ్చేసారే. ఈ ప్రకారం వచ్చేసారంటే ఇదే ప్రాబ్లమ్ శ్రీవైకుంఠంలో శ్రీమన్నారాయణకి ఉండిందంట. అట్టనా స్వామి? అవును. పిరాటితో అంతరంగా మాట్లాడాలి గదా! అన్యోన్యంగా మాట్లాడాలి. మాట్లాడంటే ఎంత భక్తులు నిత్యాత్మ, ముక్తాత్మ ఇదంతా ఉండరే. ఏం చెయ్యాలా? ఏం చెయ్యాలా? మన వల్ల అంతరంగా మాట్లాడిన వాళ్ళదే, అనుకూలంగా మాట్లాడిన వాళ్ళదే, అది అభిమానంగా మాట్లాడినది ఏం చెయ్యాలా? ఏం చేయాలా? అనుకున్నప్పుడు అప్పుడు పిరాటి, పెరుమాళ్ ఇద్దరు మనల్ని చూసారంట. స్వామి భూలోకంలో భార్యాభర్తలు ఏదో మాట్లాడుకుంటానే ఉండారు. మాట్లాడుకుంటారు. అట్లా మాట్లాడుతున్నారే! చాలా బాగా మాట్లాడుతున్నారే! ఆ ప్రకారం మనము భూలోకం పోయామంటే మాట్లాడతామే. నువ్వు అవతార చెయ్యి, నేను అవతరిస్తాను. నువ్వు దశరథ పుత్రుడిగా అవతారం చెయ్యి, నేను జనక పుత్రిగా అవతారం చేస్తాను. ఇద్దరు పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకొని మన ఇద్దరు భార్యాభర్తగా ఉంటాం. ఓహో! అని మాట్లాడతాము. అన్యోన్యంగా ఉంటాము అని చెప్పి ప్లాన్ చేసుకొని ఇక్కడొచ్చి అవతారం చేశారు. చేసిన తర్వాత ఏమైంది? పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్యోన్య భావం ఉండాలి కదా! ఎక్కడ ఉండేది? ఏం స్వామి లేదా ఉండను కాదంటే, ఒక్క విషయం చెప్తాను. ఏందంటే ఇప్పుడు, ఇప్పుడు ఆహ్, వీళ్ళుంటది గదా! అత్తగారు, మామగారు ఉంటారు కదా! అత్తగారు, మామగారు ఉన్నారంటేనే వాళ్ళు పక్కనే ఉండాలంటే వీళ్ళ దగ్గర అన్యోన్య భయం ఉంటదా? ఉండదు. అదిను మామగారు ఉంటేన్నా కొంచెం పర్వాలేదు. ఎవరు తప్పుగా తీసుకోబాకండి. ఊరికే మాటకి చెప్తున్నాను. అత్తగారు పక్కన ఉన్నారంటే ఎక్కడ అన్యోన్యంగా మాట్లాడేది? మాట్లాడను కాదు. అయితే ఇక్కడ సీతకి ఎన్ని అత్తగారు తెలుసా? 365 అత్తగారులు. అన్ని మందిని పెళ్లి చేసుకున్నాడు దశరథ చక్రవర్తి. అప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఓహ్! రామా మనం ఎక్కడో తప్పు చేశాము. ఇంక మనం ఇక్కడ ఉంటే లాభం లేదు. ఏ లాభం లేదు. ఏమంటే ఈ ప్రకారం ఉంటే లాభం లేదు. అప్పుడేం చేయాలా? ఇక్కడ ఉంటే ఈ 366 అత్తగారు పెట్టుకొని మనం అన్యోన్యంగా ఉండేది? ఇక్కడ ఉండొద్దు. మనం అడవికి పోతాం. అడవికి పోయి ఒక 14 సంవత్సరాలు హాయిగా ఉంటాము. అందువల్ల పోయారు అని చెప్తాను. ఎందుకోసం చెప్తానంటే అదే ప్రకారం ఇక్కడ ఏంది శకరం. శకరంని ఒక రాజు. ఆ రాజుకి ఎన్నో పెళ్ళాలు. అయితే ఆ తల్లి ఆయన తల్లి ఉండ ఆయన త ఆయన ఆయనకి తండ్రి ఉన్నాడు కదా! ఆయన తండ్రికి ఎంతనో పెళ్ళాలు. ఆయన భార్య ఉన్నప్పుడు ఒక్క భార్య ఏం చేసింది, ఈ ఇంకో భార్య గర్భవాసం ఉన్నప్పుడు విషమిచ్చేసింది. విషమిచ్చేసింది. ఓహ్! ఇది పోవాలా? ఏమంటే ఈవిడకి రాజ్య పరిపాలన వచ్చి విషమిచ్చేసింది. విషమిచ్చిన తర్వాత ఆమెకి విషంతో పాటు ఆ బిడ్డ పుట్టేసాడు. ఆ బిడ్డకి పేరు శకర అని పేరు. శకరపుత్రుడు అని ఆ ప్రేరణ ఇదంతా భాగవతంలో గాని, విష్ణు పురాణం గాని పూర్తిగా ఉంటది. శకరుడని పేరు. ఆ ప్రకారం దానికేమి వాడికి శకరని పేరు. ఆ శకరానికి 60,000 పిల్లలు పుట్టారు. 60,000 సంవత్సరాలు దశరథ చక్రవర్తి ఉన్నాడు. 60,000 పిల్లలు పుట్టారు. అది ఎవరికి పుట్టినాయి? కేశదేవిని ఆయనకి భార్య పేరు. ఆ భార్యకిద 60,000 పిల్లలు పుట్టారు. దాంట్లో ఇంకొక భార్యకి పుట్టింది. ఏమంటే అసమంజస్ అని పేరు. అసమంజం చెప్తారు కొంతమంది. అసమంజం అంటే ఏమీ చేయడు. అట్నే సంతోషి చెట్టులాగా నిలుచుకుంటారు. దాని అసమంజని పేరు. ఆ ప్రకారం అసమంజని పేరు. వీళ్ళందరూ ఏం చేశారంటే, ఈ ప్రకారం ఈ అశ్వమేధ యాగం చేసేటప్పుడు గుర్రం వచ్చి పాతాళలోకం పోతుంది. పోయిన తర్వాత ఆ గుర్రాన్ని తీసుకురావాలా ఎవరో తీసుకుపోయారని వీళ్ళు 60,000 మందిని పోతున్నారు. పొయ్యేటప్పుడు ఏమైందంటే, వీళ్ళు ఒక ఋషి ఒకడు కూర్చొని తపస్సు చేస్తా ఉన్నాడు. తపస్సు చేస్తా ఉన్నప్పుడు, ఓహ్! ఈ ఋషిదా తీసుకొని పోయేటోడు ఎవరు కనిపియలేదే, ఈ ఋషిదా తీసుకోపోయి అని చెప్పి ఋషి దగ్గరికి పోయి ఒకడు అట్ట ఏదో చేస్తున్నారు. ఆయన కన్ను తెరిచాడు వీళ్ళందరూ భస్మం అయిపోయారు. అందరూ బూడిదయిపోయారు.
60,000 పిల్లలను బూడిదమైపోయాడు. దాంట్లో దాంట్లో వచ్చి భగీరథుడు అదేంటిదా వచ్చిన్నాడు. భగీరథ ప్రయత్నం చెప్తారు. ఎట్లా అంటే దాని తర్వాత ఒక్కొక్కరుగా ఆ సగర ఏం చేశాడు, ఆ సగర రాజు ఈ పాతాళ లోకంపై వీళ్ళు ఎతకాలని చెప్పి ఆ సముద్రం ఒక్కొక్కరు తవ్వుతా ఉన్నాడు. ఎట్లా తవ్వుతాడంటే మనం పెట్టుకుని తవ్వుతాం అలా కాదు. ఒక్కసారి తవ్వాడంటే పెద్ద చెరువు వచ్చినప్పుడు తవ్వుతాడంట. అలాంటి తోవిందిదా శాకరం అంటారు. ఏమంటే ఆ శాకరం 60 మందిని పోయారు. పోయిన తర్వాత అసమంజి వచ్చి ఏం చేశాడంటే వీళ్ళందరూ 60 మందిని పోయారే వాళ్ళు తీసుకురావాలని చెప్పి ఆయన ట్రై చేశాడు. ఆయన పోయాడు. ఆయన తర్వాత దిలీప్ అని ఒక రాజు. ఇదంతా రాముడికి ముందుటోళ్ళు. రాముడి వచ్చి సూర్యవంశం. సూర్యవంశల పుంటిన మొదల సూర్యవంశంలో ఇష్వాకు కులం. ఆ ఇష్వాకు తర్వాత ఒక్కొక్కరుగా పుడుతున్నారు. దాంట్లో వంశంలో వచ్చినోడుదా హరిశ్చంద్రుడు తర్వాతదా రాముడు. అప్పుడు రాముడికి ఉండే హరిశ్చంద్రుడు ఉన్నాడు. అట్లున్నప్పుడు ఆ తలమురాలో వచ్చినోడుదా భగీరథుడు. తర్వాత భగీరథుడు ప్రయత్నం చేస్తా వాళ్ళని తీసుకొచ్చాడని చెప్తారు. అప్పుడు ఏమైందంటే ఈ శకరుడు ఆయన కొడుకులందరినీ తీసుకురావాలి పోతున్నాడు కదా. అప్పుడు తొబిన్ తావంతా ఏమైందంటే నీళ్ళు వచ్చేసింది. అది పెద్ద శాఖరం అయిపోయింది. ఆ శాఖరాన్ని ఎట్ట చెప్తారంటే ఆ కాలంలో ఇప్పుడు చూస్తే అది పెద్ద సముద్రం లాగా, ఆ కాలంలో అది చిన్న గుంటలా ఇంత కొద్ది గుంటలాగా ఉంటుంది. కులప్పడి అంటారు. కులప్పడి అంటే ఒక ఆవు ఉంటుంది. ఒక ఆవు అనేది దాని కాళ్ళు ఎంత పెట్టుకుంటుందో ఇంతదని ఉంటుంది. ఆ ప్రకారం ఉండిందంటే ఆ కాలంలో. అయితే అది సముద్రం అని చెప్తున్నారు. దానికి శాకరంని పేరు. ఆ ప్రకారం ఉండింది వల్ల ఇప్పుడు ఈ ఆండాళ్ తల్లి ఏం చెప్తుందంటే ఈ కథకి ఆడియల్ పుక్కు ముగుందు కొడు ఆర్తి ఏరి అని చెప్పి ఈ శబ్దం ఉండదు కదా. ఈ పర్జన్య దేవత నువ్వు ఏం చేయాలి తెలుసా, ఈ శకరమన్ను రాజు ఒక్కొక్క తొవతా దీనికి పాతాళలోకం పోవాలని తొవతా పోయినప్పుడు ఏదో శాకరం వచ్చిందని చెప్తున్నారే, దాని లోపల నువ్వు పోబాక. అది ఏమి ఒక్కరవంతి నీళ్ళు ఉంటుంది. ఆ పోకుండా నిజమైన సముద్రాలు ఉంటుంది. ఆ సముద్రం లోపల పోయి ఆడియల్ పొక్కు ముగందు కుడు ఆర్తి ఏరి దానిలోంచి నేను పూర్తిగా తీసుకురావాలని చెప్పి అంటే ఆడియల్ పొక్కు ముఖందు కొడు ఆర్తేరి అంటారు. సరే స్వామి, సముద్రం ఇది ఎట్లా ఆ ప్రకారం చేయనవద్దా? ఆ ప్రకారం చేయనవద్దంటే చేయనవద్దు. ఏమంటే ఈయనకి ఈయన దేవత, ఈయనకు ఉండే దేవతకు ఉండే స్థితి ఏమి? పర్జన్య దేవతకి భగవంతుడిలాగా రక్షించే స్థితి ఇతనికి ఏమంటే చల్లంగా రక్షించేదిన యమధర్మరాజుడు చల్లంగా రక్షించేది కాదు. ధగ పచ ఆయన సంపు కొట్టు కాల్చు అక్కడ పోయారంటే ఈ శబ్దం దగ పచను అట్టయితే దగ అంటే కాలి, పస అంటే కొట్టు. ఈ శబ్దంతో అక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ ఈయనది అట్ట కాదు. ఎవరిది? పర్జన్య దేవతి. పూర్తిగా ఏంటంటే చల్లంగా రక్షించేది. ఆ ప్రకారం రక్షించేది నువ్వు అనుకున్నప్పుడు పూర్తిగా తీసుకోవాలా. తీసుకుపోయి పైకి తీసుకుపోయి పోయేటప్పుడు శబ్దం రావాలా. అయితే మన సంప్రదాయంలో మనం ఏమంటాం, మేఘం అంటారు కదా, మేఘాలు అంటారు కదా, మేఘం కదా ఆ పర్జన్య దేవత తీసుకోవాలా. ఆ మేఘం ఎవరంటే మన సంప్రదాయంలో నమ్మాళ్వారు. మేఘం పరింగిన సముద్రాంబు పోలే అంటారు నమ్మాళ్వారు. ఇది లక్ష్మీనాథాఖ్య సింధోను ఒక శ్లోకం. ఎంబార్ అనే పెద్ద ఆయన రామానుజుల వారు ఆయనకి బంధువులు, ఆయన రాసిన శ్లోకం. దాంట్లో ఏం చెప్తున్నా అంటే నమ్మాళ్వారు అనేది ఒక మేఘం అంటే ఏంది? ఆ పూర్తిగా సముద్రాలను తీసుకొని పోయి నల్లంగా మూసుకుపోద్దే, ఆ ప్రకారం మూసుకోపోయిన మేఘం. అయితే భగవంతుడిదా సముద్రం. భగవంతుడనే ఒక సముద్రంలో నమ్మాళ్వారు నాకు మేఘం ఏం చేసిందంటే పూర్తిగా ఆ నీళ్ళన్నీ తీసుకుందంటున్నా. అటైతే భగవంతుడి లోపల ఉండే నీళ్ళు ఇది కృప అనే నీళ్లు. ఆ కృప అనే నీళ్లు పూర్తిగా నమ్మాళ్వారు అనే ఒక మేఘం పూర్తిగా తీసుకొని పైకి పోతుందంట. పోయినప్పుడు అయితే అక్కడ ఒక పని చేస్తుంది. సముద్రం ఎట్లా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది. అదే ప్రకారం ఈ భగవంతుడు అనే ఒక సముద్రంలో ఉప్పు ఉంటుంది అంటే ఉంటుంది స్వామి. కరుణ అని చెప్పారే స్వామి. ఉప్పు ఎలా ఉంటుందంటే స్వాతంత్ర్యం అనే ఒక ఉప్పు ఉంటుంది. నేను అహమేవ పరంతత్వం అని చెప్పాడు కదా. నేనే పెద్ద నేను ఏం చేస్తున్నానో అదే ఒక స్వాతంత్ర్యం ఒక ఉంటుంది కదా. స్వాతంత్ర్యం ఉంటే ఏముంటే
మనకి కష్టము ఉంటుంది, మంచిది దొరకద్ది. స్వాతంత్ర్యంలో 2 దొరుకుద్ది. కృప ఒకటి ఉందంటే ఏ కష్టం లేదు. కృప లేకుండా స్వాతంత్ర్యం కలిసేది అనుకుంటే మనకేమిటే దొరుకునా? దొరకదా? ఈ ప్రకారం ఒక ఈట్లనా, అట్లనా, అట్లనా ఒక పిల్లి అనేది ఒక పెద్ద గోడ మీద నిలుచుకుంటే ఈ పక్క దెబ్బగద్దా, ఆ పక్క దెబ్బగద్దా, తలవదు కదా! ఆ ప్రకారం మనకు ఒక ఆ స్థితి మనకొచ్చేస్తది స్వాతంత్ర్యం ఉంటే. కృప ఒకటే ఉండిందనుకోండి మనల్ని తీసుకుపోతాడు. ఆ కృపతో పాటి స్వాతంత్ర్యం ఉండేదానివల్ల ఆ స్వాతంత్ర్యం ఉప్పు. ఆ ఉప్పు ఏం చేస్తుందంటే నమ్మాళ్వారు అనే మేఘం ఏం చేస్తుందంటే ఆ ఉప్పు తీసేస్తుంది. ఎట్లా? సామాన్యంగా మేఘాలు సముద్రాల నుంచి నీళ్ళు తీసుకున్నా కూడా ఏమవుతుంది? ఆ ఉప్పుని అది ఉప్పు నీళ్ళే పడుతుందా? లేదే. వర్షాలు ఉప్పు నీళ్ళు పడితే అంతే తీరిపోయింది. ఆ ప్రకారం ఉప్పు లేకుండా కదా పడుతుంది. అదే ప్రకారం ఈయన నమ్మాళ్వారు అనే ఒక మేఘం దాన్ని తీసుకుపోయి ఉప్పు ఆ ఉప్పు ఏంది? స్వాతంత్ర్యం ఉప్పు తీసేసి ఏం చేసింది? ఎక్కడ తీర్థం నాదమణి అనే పెద్ద కొండ మీద తీసుకొచ్చి పోస్తుంది. పెద్ద కొండ మీద తీసుకొచ్చి పోతుంది. ఇదా రక్షణం. అదే ప్రకారం ఈ రక్షణ ఎట్లా ఉండాలా? పర్జన్య దేవత నువ్వు ఆ ప్రకారం రక్షించాలా. సల్లంగా రక్షించాలా. ఎందుకంటే నీకు వర్షాలు ఇచ్చే దేవత అని నీకు పేరు. నువ్వు ఈ ప్రకారం మిగతా వాళ్ళ ప్రకారం చేయకూడదు. చల్లంగా రక్షించాలా. ఎట్లా రక్షిస్తాలా? నువ్వు రక్షిస్తాండవని తలవాల బయట వాళ్ళ కింద. భగవంతుడిలాగా నువ్వు రక్షించకూడదు. నిన్న ఒకటి చూసాము. సీతాగోష్ఠి పెద్దదా? రామగోష్ఠి పెద్దదా అని. సీతాగోష్ఠిలాగా నువ్వు నువ్వు వర్షాలు తీసుకురావాలనే కానీ రామగోష్ఠిలాగా రాదు. నిన్న మనం చూశాను కదా! ఈరోజు ఇంకోటి చెప్తున్నాయి. ఏం స్వామి అంటే ఈ రామగోష్ఠి కాదు. భగవంతుడిలాగా నువ్వు వచ్చి అది ఉండకూడదు. నీలాగా నువ్వు ఉండుంటాడు. ఏమంటే నువ్వు రక్షిస్తాను బయట తలవాలంటారు. అట్టయితేమి నువ్వు వర్షాలు పోస్తున్నట్టు అంటే ఏమిటే నీ వర్షాలు పడుతుందని శబ్దం రావాలి. ఊడి முதல்வன் உருவம் போல் மெய்கருத்து பாழியம் தோளுடைய பத்மநாபன் கையில் ఆడిపోల్ మిన్ని వలంపురి పోల్ నిండ్రదండి. ఇది ఆడిపోల్ మిన్ని వలంపురి పోల్ నిండ్రదుందని వస్తుంది ఇద్దా శబ్దం. ఆడిపోల్ మిన్ని ఆడింటే చక్రతాడు. చక్రతాడు ఎట్లా ప్రకాశంగా ఉంటుందో అదే ప్రకారం పైక ఆ ప్రకాశం ఉండాలి. దాంతో వలంబురి పోల్ నిండుదంది. వలంబురిని సంగత్తాழ்వారు. ఆ శంఖనాదం ఏమిటి ఉంటుంది? ఆ శంఖనాదం వస్తుంది ఇదా ఆ గుడు 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 ఈ శబ్దం రావాలి. ఆ ప్రకారం రావాలంటారు. అది నువ్వు తెలవాలి. అయితే భగవంతుడు రక్షించేది ఆ ప్రకారం రక్షించేది లేదు. ఆ ప్రకారం నువ్వు చేయబాక అంటుంది. ఏం స్వామి భగవంతుడు రక్షించేది మనకి తెలవదా? తెలవదు. దీన్ని విరళోకాచార్య ఒక శబ్దంలో చెప్తాయి. ఇరామడం ఊట్టువారై పోలే అంటారు. వ్యాఖ్యాత ఆశ్చర్యంగా భగవంతుడు ఎట్లా ఉంటాడంటే ఒక్కొక్క హృదయంలో అంతర్యామిగా ఉంటాడు. అంతర్యామిగా ఉన్నాడు కదా! అది ఎట్లా రక్షిస్తాడు? వాడికి తెలవకుండానే రక్షిస్తాడు. ఎవరికి? ఇప్పుడు ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నాడు. రక్షించలేదని లేదు. ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నాడు. అయితే భగవంతుడా నన్ను రక్షిస్తున్నాడు ఎవరినో ఒకరికి తెలుస్తుందా? తెలవలేదు. ఆ ప్రకారం తెలవకుండా రక్షించబాక ఏ పర్జన్య దేవత తెలిసి రక్షించు. అటంటే ఏమర్థం? నువ్వు రక్షిస్తానని శబ్దం తీసుకురావాలా, ఆ ఫ్లాష్ తీసుకురావాలా, అదంతా పూర్తిగా ఉండాలంటారు. భగవంతుడు రక్షిస్తానని తెలవదా స్వామి అంటే తెలుస్తుందండి. తెలవదు. ఎట్లా తెలవదు అంటే ఒక తల్లి ఉండదు. ఆ తల్లి కొడుకు అయిపోయింది. ఒక 10, 15, 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏదో తల్లికి కొడుక్కి పడల. నువ్వు నాకు తల్లియే కాదు. నువ్వు నాకు తల్లియే కాదు. నీ చేతుల్లో ఇంక నేను భోంచేయను. నువ్వు తల్లిగా ఉంటే కదా! తల్లికి ఉండే స్థితియే నీకు లేదు అని చెప్పి కోపం చేసుకొని తల్లిని వదిలేసి బయటకు వచ్చేసాడు. కొడుకు బయటకు వచ్చేసాడు. బయట వచ్చేసిన తర్వాత ఆ కాలంలో సత్రాలంతా ఉంటది కదా! ఇప్పుడు కూడా ఉన్నది. ఏం కష్టమేం లేదు. సత్రాలు నేరుగా అక్కడి నుంచి 4 ఈదులు దాటి నేరుగా ఒక పక్క సత్రం ఉంది. ఆ సత్రం ఉండేదానికి సత్రం దానికి పోయాడు. పోయేసి అక్కడ పోయి ఆయన దగ్గరికి చెప్పాడు. నా తల్లి మోసం. ఏది లేదు. ఏమీ ఇవ్వడం లేదు. ఏది ప్రయోజనం లేదు. నేను పస్తుగా ఉన్నాను. ఈ ప్రకారం ఉన్నాను అని చెప్పి చెప్పుకొని అక్కడే సరే ఇక్కడ కూర్చోనయ్యా, కూర్చోయ్యా అని చెప్పి అక్కడ తిని మీద కూర్చొని చెప్పి కూర్చోబెట్టేసాడు. ఇది ఉదయం జరిగింది. తల్లి చూస్తుంది. ఒక్కొక్క పూటని తల్లి వాడికి అన్నం కలిపి పెడుతుంది. అయిపోయింది. సాయంకాలం అయిపోయింది. అయ్యో కొడుకు కనిపియలేదే, ఎక్కడ పోయాడో, ఏం పోయాడో, ఎట్లా చేశాడో, వాడికి అన్నం ఆకలిగా ఉంటద్ది, ఎట్లా భోజనం చేస్తాడో, ఎంత భోజనం చేస్తాడో తల్లి తెలుస్తుంది. అయితే అతను ఏం తెలుస్తుందంటే నా తల్లి ఎంత మోసం, ఎంత మోసం, ఎంత మోసం అని చెప్పి అట్లా తలుచుకుంటా ఎవరు ఆ యజమానుడి దగ్గర ఎవరు ఆ సత్రం యజమానుడి దగ్గర నా తల్లి మోసం చూడండి. నేను కనిపించలేదు కూడా చూడకూడలేదు చూడండి. అయితే అప్పుడు తల్లి ఏం చేసింది? ఆయనకి తెలిసిన వాళ్ళు మూలంగా మూలంగా ఓ ఈ సత్రంలో ఉన్నాను తెలుసుకునేసింది.
అతను ఆకలికి తట్టుకోడండి. ఏం చేసేది? సాయంకాలం అయ్యి ఏం చేసి బాగా దద్దన్నం బాగా కలుపుకొని పూర్తి తల్లిదండ్రులు పెరుగన్నం. పెరుగన్నం పూర్తిగా కలుపుకొని దాంట్లో వెన్న వేసుకొని ఏమేమి చేయాలో అదంతా చేసి పూర్తిగా తీసుకుపోయి ఒక గిన్నెలో తీసుకుపోయి ఎత్తుకుపోయి నేరుగా అక్కడ పోయింది. ఎక్కడికి? ఆ సత్రం దగ్గరికి పోయింది. సత్రం దగ్గరికి పోయి కొడుకు దగ్గరికి డైరెక్ట్‌గా ఇస్తే వాడు చేసుకోడు. నువ్విచ్చి నేను చేసుకోవాలనా? నువ్వు నాకు తల్లియే కాదని చెప్పేసాడు కదా! నువ్విచ్చి తీసుకోడని చెప్పి ఎనక పక్కన పోయి ఆ సత్రానికి యజమాని ఉంటాడు కదా! ఆయన్ని సైలెంట్‌గా పిలుస్తుంది. "ఇటు రావయ్యా, ఇక్కడ రావయ్యా" అని చెప్పి పిలుస్తుంది. "ఏం తల్లి ఏమైంది? ఏంది నీకు కొడుక్కు ఏదో వాడు వచ్చి చెప్తున్నాడు" "ఏం లేదు వాడు ఏదో పిచ్చి పచ్చి మాటలు చెప్తున్నాడు. ఏం చేసేది? ఏదో వచ్చేసాడు సరిపోద్దిలే. వాడి మీద తప్పే చెప్పలా. సరిపోద్దిలే. ఇదిగో నేను అన్నం కలిపిన్నాను. ఈ గిన్నెలో ఉండాది. ఇదో నే ఇచ్చానని చెప్పి ఇయ్యబాక. నే ఇచ్చానని చెప్పి ఇస్తవంటే ఆమె ఇచ్చింది నేను భోంచేయను అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తావంటే నువ్వుగా ఇచ్చేవని చెప్పి ఇయ్యి. ఆ ప్రకారం నువ్వు ఇచ్చేవంటే భోంచేస్తాడు. వాడు భోంచేసేసి చూసేసి నేను బయలుదేరతాను. సరే నీ ప్రకారం సాయంకాలం అయిపోయింది. ఇంకా ఆకిలి అతనికి. ఏం చేస్తాడు? ఏమైనా ఉంటే కదా చేసేదానికి. నేరుగా పోయాడు. ఆ యజమానుడు పోయాడు. సత్రం యజమానుడు. నేరుగా ఆ కొడుకు దగ్గరికి పోయాడు. ఏమయ్యా ఆకలియా? అవును స్వామి నాకు ఆకలి. నా తల్లి చూడు నాకు అన్నం కూడా పెట్టలేదు. ఏం చేయలేదు. అట్లనా? సరే ఇందా అన్నం పెట్టుకో అని చెప్పి తల్లి కలిపిచ్చిన ఆ గిన్నెతో పాటి తీసుకుపోయి ఎక్కడిచ్చాడు? ఆ కొడుకు దగ్గరికి ఇచ్చి భోంచేయనైనా ఆకలికి ఎట్లా భోంచేస్తానంటే 2 చేతులు ఎత్తి నోట్లో వేసుకుంటాడు. వేసుకొని ఒక్కొక్క మాటకి చూసావా? నువ్వు నా మీద నీకెంత ప్రీతి చూసావా? నా తల్లికి ఎలాంటి ప్రీతి ఉందా? ప్రీతి ఉంటే వచ్చి తీసుకొచ్చి తెచ్చి ఉంటది కదా! ఇవ్వనే లేదే. ఈ ప్రకారం ఇదా ప్రతి ఒక్కరికి భగవంతుడు చేసేది. బయట కనిపియదు. ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నాడు భగవంతుడు. అయితే ఆ తల్లి ఇదన్నీ చూస్తుంది. ఆ కిటికీలించి చూస్తుంది. ఓహ్! నా కొడుకు భోంచేస్తున్నాడు. ఆనందంగా ఉంటుంది. కొడుకు భోంచేస్తున్నాడు చూస్తుంది. అయితే భోంచేసేపు ఈ మాట చెప్తున్నాడు. ఈ మాట చెప్పినప్పుడు కోపం చేసుకోవాలి కదా తల్లి. నేను దాయా తీసుకొచ్చాను. ఇది యజమానుడు ఇచ్చాడా? నేను కదా ఆ చేతికి ఇచ్చాను అని చెప్పి ఒక్క మాటైనా చెప్పాలి కదా! లేదు మాట చెప్పొద్దు. హుహ్! ఇదేంటి వీడు కొడుకు ఇట్ట ఉన్నాడు. నేను ఇచ్చిన దాని మీద నేనే పెట్టలేదని చెప్తాడా? వీడు కొడుకా? అని చెప్పి ఒక అసూయెచ్చుకొని వాడి మీద ఒక అభిమానం లేకుండా ఉండాలి కదా! ఏదో పిచ్చోడు చెప్తున్నాడు ఉండిండి. భోంచేసాడు. నాకు ఆనందంగా ఉండేది. ఎంత ఆనందంగా భోంచేసాడు అని చెప్పి అతను భోజనం చూసేసి ఆ కిటికీ నుంచి పోయేసి ఆనందంగా బయటపోతుంది. ఇప్పుడు ఆ కొడుకు ఏం చెప్తున్నాడంటే ఆ యజమానుడి దగ్గర నీకు ఉండే ఒక భావం కూడా నాకు తల్లికి లేదయ్యా. నీకుండే భావం కూడా నా తల్లికి ఉండిందంటే నాకు తీసుకొచ్చి ఇచ్చి ఉంటది కదా! ఇవ్వలేదే. నన్ను పిలిచి ఉంటది కదా! పిలవలేదే. పిలిస్తే పోడు. బాగా తెలుసుకోండి. పిలిస్తే పోతాడు. నువ్వేంది పిలిచేది నేనేంది వచ్చేది అని చెప్పి కూడా అందువల్ల తల్లి బాగా తెలుసుకొని ఏం చేసిందంటే ఈ ప్రకారం ఉండకూడదు. వాడి దగ్గర ఇచ్చి చేయాలంటే ఇదిదా ఇరామడం ఉట్టువారైపోలే. అట్టయితే తల్లిదా రక్షించింది. అయితే ఆ రక్షించిన తల్లి నేను అన్నం పెట్టాను. నేనుదా రక్షిస్తాను అని ఎవరి దగ్గరన ఒకరి దగ్గరన చెప్పుకుంటుందంటే లేదు. చెప్పుకున్నది కాకుండా కాదు. అన్నం తీసుకొచ్చి ఇచ్చింది ఆ యజమాని దగ్గర. ఇచ్చేసి "నువ్వు ఇచ్చేవి నీవి. నే ఇచ్చాను ఇవ్వాక." ఎట్లా స్వామి? ఈ ప్రక ఈ ప్రకారం ఉండొచ్చునా? ఇదిదా మిగతా దేవతలు ఇచ్చేది. మనం కొన్ని మందిని మిగతా దేవతల దగ్గర పోతావు కదా! పోయిన తర్వాత ఏమనుకుంటారు తెలుసా? స్వామి శ్రీమన్నారాయణ ఇవ్వలేదు. అక్కడ చుట్టను ఆ దేవతలు 4 ప్రదక్షిణ చేసాడండి. ఇదో చూడండి నాకిచ్చేసాడు. ఇచ్చింది ఈయన. ఈయన ప్రతి ఒక్కరు దీంట్లో ఈయన అంతర్యామిగా ఉండడు. ఏ దేవతకి అంతర్యామిత్వం లేదు. బాగా తెలుసుకోండి. ఏ దేవతకైనా అంతర్యామిత్వం ఉండాలంటే లేనే లేదు. శ్రీమన్నారాయణే అంతరాత్మ. పంచ ప్రాకార భగవంతుడు. పరత్వ, వ్యూహ, విభవ, అంతర్యామిత్వం, అర్చై అని 5 స్థితిలు. 5 స్థితిలో పరత్వం అనేది శ్రీవైకుంఠనాథుడు. వ్యూహం అనేది తిరుప్పార్కడలు. విభవం అనేది అవతారాలు. అంతర్యామిత్వం అనేది ఒక్కొక్క హృదయ గమనం లోపల భగవంతుడు అంతర్యామిగా ఉండుకొని వీడు ఎప్పుడు ఎస్ అని చెప్తాడు. ఎప్పుడు నన్ను ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న వెంటనే వీడిని నేను మోక్షాన్ని తీసుకుపోవాలి. వీడికి మంచి చేయాలి. వీడికి ఏం కావాలో ఏదేది కావాలో ప్రతి ఒక్కటి ఆ ప్రకారం ఉల్లువారు ఉల్లట్టిల్లా ఉలగిరింది అరిదిగిట్టి వెల్లిక్కు ఇంటి దాన్ని వెలవెల చెత్తిట్టేని చెప్పి లోపల వండుకొని సమయం చూస్తాడు. ఏం సమయం అంటే ఆయన ఎందుకోసం లోపల ఉన్నాడు తెలుసా?
ఎప్పుడు వీడు భారతుడు ఏ జన్మ, ఒక్క జన్మ కాదు, ఈ జన్మను చూసేసానండి, ఇంక మార్పు రాదండి, వదిలేసేయండి, ఇంకా స్నానప్రాప్తి, ఇంకా వదిలేసేయండి అని చెప్పి వదలాలి కదా. ప్రతి ఒక్క ఉద్యోగం దీనిదా ఆழ்వార్ చెప్తున్నారు. పొరులెన్ రివ్వులగం పடைத்தவன் புகழ்மேல் மருளில் வன்குருகூர் வன்ஷடகோபன் தெருள்கொள்ளச் சொன்ன 1010 అరుడయ వందాల్ అణవిక్కం ముడితే. ఏమంటే ఈ వస్తు మనకు దొరకద్ది దొరకద్ది దొరకద్దని ప్రతి ఒక్క జన్మను కాసుకొని ఉంటాడంట. ఓ ఈ జన్మలో వచ్చేస్తాడు, ఈ జన్మలో మారిపోతాడు. అయితే మనకి ఉండే స్వభావం ఏమి, ఏదో దేవతలు దేరిపోతాము. ఆ దేవతలు చూడండి, శ్రీమన్నారాయణ ఏమో చెప్తున్నారు, వీళ్ళు ఏదో శ్రీ వైష్ణవాలు ఇవలే చూడండి, ఈ దేవత ఇచ్చింది అటైతే ఈ దేవతనే ప్రధానం లేదే. ఆ తల్లి ఇచ్చి అతను ఇస్తున్నాడు, ఆ తల్లిదా శ్రీమన్నారాయణ. అయితే బయట చెప్పుకున్నాడా, బయట చెప్పుకోలేదే. ఏమిటి బయట చెప్పుకుంటే ఏమిటి, ఆ కొడుకు తీసుకుంటాడా, తీసుకోడు. ఎందువల్ల స్వామి తీసుకోడు తెలుసుకోవాలి కదా. ఎందువల్ల స్వామి, ఎప్పుడైనా కానీ తల్లి దగ్గర ఆ ప్రకారం ఉండొచ్చా, ఉంటురా అంటే ఉంటారే, వాళ్ళ కర్మ. ఆ కర్మ వల్ల ఏం చేస్తారంటే ఈ ప్రకారం ఆ దేవత ఇచ్చిందండి అందువల్ల అక్కర్లేదు, శ్రీమన్నారాయణ అక్కర్లేదు అంటారు కదా. ఎందుకోసం చెప్తారంటే ఇప్పుడు పర్జన్య దేవత దగ్గర ఆండాల్ తల్లి ఈ నియమనం చేస్తుంది. ఏం నియమనం అంటే, ఏమనుకున్నావు, ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఏం చేశాడు, అతను పూర్తిగా రక్షించింది శ్రీమన్నారాయణుడు. అయితే నీ రక్షించేను అని ఒక స్వభావం బయట చూపించుకున్నాడా, చూపించుకోలేదే. చూపించుకోలేకుండా ఏం చేశాడు, ఏదో ఒక దేవత ఇచ్చినట్టు ఈయన ఏమీ చేయకున్నట్టు ఆ ప్రకారం దాన్ని ఉండాడు. ఏ పర్జన్య దేవత నువ్వు ఆ ప్రకారం ఉండబాక, అయితే అక్కడ తాత్పర్యం. నువ్వు ఆ ప్రకారం ఉండబాక. ఎట్లా ఉండాలా, గుడు శబ్దం రావాలా, ఓ పోతున్నాను నేను సముద్రానికి పూర్తిగా తీసుకున్నాను, పైకి పోతున్నా అని చెప్పి ఆ ప్రకారం పోవాలా అని చెప్పి పోతున్నాను. పైకి పోయి ఈ గుడుగుడుని శబ్దం వేసి ఆడియల్ పుక్కు ముగొందు ఉడార్తేరి ఊడి మొదల్వన్ ఉరువంగోల్ వెయ్దరెత్తి అని చెప్పిన ఆ ప్రకారం ఈ ప్రకారం నువ్వు రావాలా అని చెప్తుంది. ఎందుకోసం చెప్తా అంటే, సరే స్వామి ఈ ప్రకారం ఇంత దూరం చెప్పేవే, అప్పుడు మిగతా దేవతలకి ఏ విధమైన ఇది లేదంటే అన్నీ ఉండాలి, వాళ్ళకి అంతర్యమేగా శ్రీమన్నారాయణ ఉన్నాడు. ఏమంటే ఈ ఆழிమల కన్నా పాసురమే ఏం పాసురం అంటే, మొదటనే ఆ రోజే చెప్పాను కదా, పురత్తాళ్వా దగ్గర మిగతా వాళ్ళు ఏమడిగారు, మిగతా దేవతలు ఎట్లా ఉంటారని, దానికిదా ఈ చరిత్రని చెప్పాను. ఏమంటే అప్పుడు ఈ ప్రకారం ఉంది కదా, నువ్వు ఎట్లా చేయాలా ఆ ప్రకారం ఉండాలని. அதே பிரகாரம் இப்படி ஏமைப்பின்னுட்டு சரி ஊழி முதல்வன் உருவம் போல் மெய்கருத்து பாழியம் தோருடைய பத்மநாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் ఇంటజంది తాళాదే శాంగ ఉగైత మరవడి పోల్ వాడ ఉలగిల్ ప్రీతిరా. దాంట్లో ఇప్పుడు ఆండాల్కి ఒక తూతు పంపిస్తుంది, ఆళ్వారుని తూతు పంపించాడు, ఆండాలు తూతు పంపించాడు. ఇప్పుడు ఊడి ముదల్వన్ ఉరువం పోల్ మెయ్యి కరుతుంటారు కదా, ఊడి ముదల్వన్ ఉరువం పోల్, ఊడి ముదల్వన్ ఉరువం అంటే రూపం, ఉరువం అంటే రూపం, ఉరువం పోల్ అంటే ఆ రూపంలాగా మెయ్యి కరుతు అది ఎట్లా నల్లగా ఉండదో ఆ ప్రకారం నువ్వు నలుపు ఉండాలంటారు. ఆ ఊడి ముదల్వన్ ఎప్పుడంటే భగవంతుడు ఈ కలికాలంలో నలుగుదా ప్రధానం. దీన్ని మనం చూసినాము. ఎక్కడంటే కృతయుగంలో ఒక వర్ణం, త్రేతాయుగంలో ఒక వర్ణం, ద్వాపర యుగంలో ఒక వర్ణం, కలియుగంలో ఒక వర్ణం. కలియుగంలో నేను నలుపుగా ఉంటాను. కలియుగంలో నలుపుగా ఉంటానంటే ఇప్పుడు ఊడి ముదల్వన్ అంటే నలుపు, బాగా తెలుసుకోండి. ఊడి ముదల్వన్ అంటే నలుపు, ఊడి ఊడి అంటే నలుపుని పేరు, అట్ట నలుపు. అట్టయితే ఊడి జగత్కారణ వస్తువు, నలుపును ఒక అర్థం ఉంటుంది. ఈ అర్థం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ప్రకారం భగవంతుడు నలుపు అనుకుంటే ఏమిటి, ఎందుకోసం నలుపు చెప్తుందంటే, ఏ మేఘాలు ఎట్లా ఉండాలా, నల్లగా మూసుకురావాలా. ఎట్లయితే తెల్లంగా ఉంటే వర్షాలు రాదు, తెల్లంగా ఉండే మేఘాలు గుడుగుడుగుడు పోతా ఉంటుంది. ఎందుకంటే దానికి సిగ్గంట. ఏం సిగ్గంటే, ఓ నా దగ్గర ఇచ్చేది నీకు ఏమీ లేదే ఏదంటే ఫాస్ట్గా పోద్దంట. నల్లంగా ఉండే మేఘాలుంటే నిదానంగా మెల్లిగా చిన్నగా పోతుందంట. ఇచ్చేది నాకు ఉండదు, ఎంత ఉండదు, ఎంత వర్షాలు పోస్తాను. ఆ ప్రకారం ఏ మేఘాల నలుపుగా ఉండాలి. ఆ నలుపు ఎట్లా ఉండాలా, ఊడి ముద్దలను శ్రీమన్నారాయణ ఉండాలి కదా, ఆ ప్రకారం నువ్వు నలుపు ఉండాలని. నీలమేఘ శ్యామలను వింటున్నాం కదా, ఆ ప్రకారం శ్యామలు అంటే
ఇది బూడిద బూడిద వర్ణమేమో బూడిద వర్ణం నలుపు, పూర్ణమైన నలుపు. పూర్ణమైన నలుపు ఉంటారా స్వామి. మీరు అట్ట పక్క ఉత్తరం పక్కన పోయారండి, భారతదేశం ఉత్తర పక్కన పోయారండి, ఉత్తరం సైడ్ అంతా పోయారంగానే అక్కడంతా విగ్రహాలు ఎట్లా ఉంటుంది తెలుసా, తెలుపుగా ఉంటుంది. విగ్రహాలంతా తెలుపుగా ఉంటుంది. అయితే ఈ దక్షిణ పక్కం వచ్చేయమంటే విగ్రహాలంతా నలుపుగా ఉంటాయి. ఇప్పుడు తిరువేంకటమైన ఎట్లా ఉంటారు, తిరుమలలో నలుపు. అఘోబలంలో నరసింహుడు ఎట్లా ఉంటారు, నలుపు. అదే ప్రకారం భద్రాచలంలో రామదాసుడు ప్రతిష్ఠ చేసిన ఆ రాముడు ఎట్లా ఉంటాడు, నలుపు. అదే మీరు వచ్చి మథుర, బృందావన్ ఆ పక్కంతా పోయారంటే కృష్ణుడు విగ్రహం ఎట్లా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. సో నలుపు నలుపుని చెప్పాడే, అక్కడ తెలంగా ఉంటారే. ఈ దక్షిణ పక్క సైడ్గా నలుపు ఉంటుంది, అక్కడంతా తెలంగా ఉంటే ఇక్కడ దక్షిణ పక్క నలుపుగా ఉండాలంటే ఏమర్థం, ఇంకా ఇచ్చేదానికి మేఘాలతో వర్షాలు పోసేదానికి మనకు అనుగ్రహం చేసేది పూర్తిగా ఉండాలని అర్థం. అక్కడ తెలుపుగా ఉండాడు స్వామి, దానికేం అర్థం, ఇచ్చేసాడు అందువల్ల తెలుపు అయ్యాడు అని అర్థం. అప్పుడు ఇచ్చేది నీకు ఏం లేదని అర్థమా, అట్లా అర్థం కాదు. ఇచ్చేసాను, ఇంక ఎంత కావాలన్నా ఇస్తాను, నా దగ్గర లేదని అనుకోబాకండి, నా దగ్గర ఇంకా ఉండదు. అయితే నేను ఇచ్చిన దానివల్ల తెలుపు చూపిస్తున్నాడు అక్కడ. ఇక్కడ ఇంకా ఇవాళ అనే ఒక అభిప్రాయంలో ఇక్కడ నలుపు చూపించాడు అని చెప్పాడు. ఇది ఒకటి. రెండోది, ఇక్కడ నలుపు ఎందుకు తెలుసా, అక్కడ పూర్తిగా ఎందుకు స్వామి ఇచ్చేసాడు, అవతారం పూర్తిగా అక్కడే కదా. కృష్ణావతారం కానీ, రామావతారం కానీ, వరాఘావతారం కానీ, అదే ప్రకారం మత్స్యావతారం కానీ, ఏమేమి అవతారాలు ఉండదో ఈ దక్షిణ ఒక అవతారం అనేది లేదు. ఏదో కల్కి అవతారం దక్షిణ భక్తుని భాగవత పురాణం చెప్తుంది. అది పోవాలి, అది ఎప్పుడు పోద్ది అప్పుడే కదా, దానికి ముందు ఎందుకు అవతారం లేదు. ఈ కలియుగం పోతే ఆ కల్కి అవతారం వస్తుందని చెప్తారు. ఉన్నా కూడా ఇప్పుడు మిగతా అవతారం ఉంది అక్కడే కదా. అవతారం అంటేనే అప్పుడు వర్షాలు పోసినట్టే కదా, ఏమిటే కృప ఉండదు కదా. ఆ కృప వచ్చేసిందంటే పూర్ణంగా ఆయన అనుగ్రహం దొరికినట్టు కదా, అందువల్ల అక్కడ తెలుపుగా ఉన్నాడు. ఇక్కడ అవతారాలు ఇక్కడ లేదు కదా. ఇక్కడ లేదంటే ఏం చేయాలా, ఇక్కడ అందరికి అనుగ్రహం ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే ఏమి, అది కాకుండా అక్కడ ప్రమాత, ప్రమేయం, ప్రమాణం మూడు సూచనని చెప్పినాను మీకు. ప్రమాణం భగవంతుడు చెప్పే ఒక ఏది గ్రంథము దానికి ప్రమాణం అనే పేరు. ప్రమాత ఎవరు చెప్తున్నారో ప్రమాత, ప్రమేయం ఎవరిని చెప్తున్నారో ఆయన ప్రమేయం అని పేరు. ప్రమేయం అనే వస్తువు శ్రీమన్నారాయణుడు అక్కడ అవతారం చేశాడు. ఇక్కడ ప్రమాణం కాదు, ప్రమాతాలు. అట్టయితేమి ఆళ్వార్లు కానీ పూర్వాచారులు కానీ వాళ్ళందరూ అవతారం చేసింది దక్షిణ పక్కద. అక్కడ అవతారం లేదు స్వామి, ఋషుల అవతారం ఉండదు. ఋషుల అవతారం ఉండింది, అయితే ఆ ఋషులు వాక్యాల కన్నా ఆళ్వార్లు ఆచారులు వాక్యాలుగా ప్రధానంగా ఉంటుంది. ఏమిటంటే ఈ రోజు అదిదా ఇప్పుడు ఇక్కడ ఈ దేశంలో, ఈ దక్షిణ దేశం అంటే ఇది ఆంధ్రదేశమేమి, కర్ణాటక దేశమేమి, కేరళ దేశమేమి, అదే ప్రకారం తమిళనాడు దేశమే, ఇదన్నీ కలిపింది దక్షిణ దేశం. ఆ దక్షిణ దేశంలో ఉండే ఆ పండితులలాగా ఆ పక్క లేదు. ఎందుకంటే ఇక్కడ పూర్గా ప్రమాతాలు ఇక్కడదా ప్రధానం. అందువల్ల ప్రమాతాలు అవతారం చేసింది పూర్తిగా దక్షిణ దేశంలో. అటైతే ఏమన్నా 4 దేశాలు కలుపుకున్నాను, తమిళనాడు దేశం ఒకటే చెప్పలేదు, కేరళ దేశం కూడా ఉండొచ్చు, అదే ప్రకారం కర్ణాటక దేశం ఉండొచ్చు, ఆంధ్రదేశం ఉండొచ్చు, తమిళనాడు దేశం ఉండొచ్చు. అందువల్ల ఇక్కడ ప్రమాతాలంటే ఏమి, భగవంతుణ్ణి చెప్పే గ్రంథాలు రాసినోళ్ళు ఇక్కడదా ప్రధానం. అక్కడ ఋషులు రాయలేదు స్వామి, వాల్మీకి అక్కడే కదా పుట్టాడు, వ్యాసుడు అక్కడే కదా పుట్టాడు, పుట్టారు అంతే చేశాడు, అన్ని లేదు. అయితే దానికి వ్యాఖ్యానం రాసింది ఎక్కడున్నది, అక్కడ లేదా స్వామి. దానికి నాకు గొప్పది ఇక్కడ పూర్ణంగా అది పరిపూర్ణంగా అనుష్ఠానం తీసుకొచ్చింది. ఎక్కడంటే మీరు ఆ పక్కంతా పోయంటే ఇక్కడ ఉండే దక్షిణ దేశంలో ఉండే అనుష్ఠానం వచ్చి ఆ పక్కన చాలా తక్కువ అనుష్ఠానం. ఇప్పుడు మన దేశంతో వచ్చారంటే అర్చక స్వామి అంటే ఆయన ఎట్లా ఉంటారు, అక్కడ పోయి బద్రికి పోయి చూడండి, అర్చక స్వామి అంటే ఆయన ప్యాంటు వేసుకుంటారు, చొక్కా వేసుకుంటారు ఉన్నాయి. ఆ ప్రకారం అక్కడ పద్ధతి ఎందుకోసం చెప్తున్నా అంటే ఆ ప్రకారం ఉండేది. అందువల్ల ఎట్లా ఉండేది, అక్కడ నలుపు లేదంటే ఏంటన్నా ఆయన అవతారం చేశాడు, అందరికి ఎవరెవరికి ఇవ్వాలని ఇచ్చేసాడు. ఇక్కడ అవతారం చేయలేదు, అందువల్ల విగ్రహ త్రిమేనిగా నలుపుగా ఉన్నాడు. ఇది ఒక అర్థం. సరే స్వామి, మీరు ఊడి మొదలు ఇంకా అర్థం చెప్పలేదు. ఏమంటే ఈ ప్రకారం ఊడి మొదలు అంటే భగవంతుడి ప్రళయ కాలంలో దీనికి ఒక పాసరం ఉండదు. ఒన్నుం దేవం ఉలగం ఉయిరం மற்றும் யாதுமில்லா அன்று நான்முகன் தன்னுடைய தேவரலோடு ஈடுபடைத்தான் புன்னம் போல் மடிநாடு நீடி திருக்குறுகூரதனுள்
నిன்ற ఆదిప్పిరాన్ యొక్క మట్ట దైవం నాటిదిరే అనే ఆ పథకంలో భగవంతుడు ఈ మన ప్రళయకాలంలో మన సూక్ష్మ రూపంగా ఉంటాము. మన శరీరం ఉండదు, ఆత్మ ఉంటది. ఆత్మ ఎట్టంటే భగవంతుడు శరీరంతో కలుసుకు ఉంటది. చిత్తి ఏమి అచిత్తి ఏమి అన్ని ఒకే స్థితిగా ఉంటది. ఆ చిత్తుకు జ్ఞానం లేకుండా ఉంటుంది, అచిత్తుకు జ్ఞానం అంటే జ్ఞానమే లేదు, జ్ఞానం లేకుండా. ఆ ప్రకారం అన్ని ఒకే ప్రళయంలో చిత్తు అచిత్తు రెండు కలిసి ఉంటుంది. ఆ కలిసి ఉన్నప్పుడు మనం వచ్చి కలిసి ఉన్నప్పుడు మనకి ఏమే బుద్ధి ఉండదు. బుద్ధి ఉండదంటే శరీరం ఉంటేదా ఆత్మ ఉంటే జ్ఞానం ప్రసరించేదానికి. శరీరం లేదంటే ఆత్మ జ్ఞానం ప్రసరించదు. అప్పుడు ఎట్లా ఉంటుంది? అచితిలాగా ఉంటుంది, ఏమీ తెలియదు. అచితిలాగా పూర్తిగా ఉంటుంది కదా. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైనా భగవంతుడి కృప వల్ల ఏం చేస్తాడు? ఈ అచిత్తులాగా ఈ జీవాత్మ ఉండడే, అయితే జీవాత్మ జ్ఞానం ఉంటుంది, ఈయనకు జ్ఞానం కావాలంటే ఈయనకు శరీరం ఇవ్వాలి అని చెప్పి సృష్టిస్తాడు. మొదట సృష్టికాలం చేస్తాడు కదా. ఆ సృష్టికాలం చేసేప్పుడు భగవంతుడికి ఒక కారుణ్యం ఉంటుంది. ఆ కారుణ్యం ఎట్లా ఉంటుంది అంటే అది ఒక నలుపు వస్తువుగా ఉంటుంది. ఆ నలుపు ఎట్ట పూర్ణమైన కారుణ్యం. ఆ పూర్ణం అంటే మనం ప్రార్థన పెట్టుకోలేదు. ఏం ప్రార్థన? భగవంతుడా, నేను ఈ ప్రకారం అచిత్తుగా ఉంటాను, నన్ను సృష్టించిన తర్వాత నీ తిరువడి పట్టుకుంటాను, దాని తర్వాత శరణాగతి చేసి నేను మోక్షానంగా పోతానని చెప్పి నేను ప్రార్థన పెట్టుకుంటుండే. ప్రార్థన చేసేని శరీరం ఉంటే కదా, మనకేమీ లేదే, అచిత్తులాగా ఉంటాము. అట్లా ఉన్నప్పుడు భగవంతుడు కారుణ్య ద్వారా మనల్ని సృష్టించేది కదా. ఆ సృష్టించినప్పుడు భగవంతుడు ఎట్లా ఉంటాడంటే ఒక నలుపు వస్తుందంట, అంత కారుణ్యం. ఆ నలుపు ఉంటుంది. ఎట్లా ఉంటుంది ఆ నలుపు? ఎట్లంటే నలుపు సామాన్య నలుపు కాదు, అంత నలుపు ఉంది. అంటే భగవంతుడు నలుపు అంటేనే చాలా ఇష్టం అంట. అంత నల్లగా ఉండే వస్తువు అంటే చాలా ఇష్టం అంట. అందువల్ల ఏంటంటే ఆ నలుపు 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 అని చెప్పి ఇది ఎట్లా అంటే ఒక విషయం చెప్తాను. అయితే ఈ చరిత్ర కూడా రాపోద్ది. ఎట్లా రాపోద్ది అంటే భూమి పిరాటి నలుపు, శ్రీదేవి నాచారి తెలుపు, ఎరుపు, తెలుపు కాదు ఎరుపు, భూమి పిరాటి నలుపు. అందువల్ల ఆండాల్ తల్లి మీద అంత మాత్రం ప్రేమ అంట. నలుపు అంటే ఆయనకి చాలా ఇష్టం అంట. నలుపు అంటేనే చాలా ఇష్టం అంట ఆయనకి. ఈ చరిత్రం జరిగింది ఒక దివ్యదేశంలో. ఈ చరిత్రం జరిగి ఉండదు. ఎట్లాంటి దివ్యదేశం, ఎట్లాంటి చరిత్రం అనేది అప్పుడు వచ్చినప్పుడు ఆ పాత్ర వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకోసం చెప్తానంటే అందువల్ల అంత నలుపుగా ఉంటే ఆయన కారుణ్యం ఉండదు అర్థం. కారుణ్యం ఉంటే ఏంటి? ఈ మేఘాలకి నలుపు ఎక్కువైందంటే ఏమర్థం? పూర్ణమైన వర్షాలు రాబోతుంది. ఎప్పుడే బాగా మూసుకున్నది, నల్లంగా మూసుకున్నాడు అని చెప్పి అడతారు కదా. నల్లంగా మూసుకుంటుందని ఏమర్థం? వర్షాలు బాగా పడుతుందని అర్థం. అదే ప్రకారం భగవంతుడు నలుపుగా ఉన్నాడంటే ఏమర్థం? కృప పోస్తానని అర్థం. ఆ ప్రకారం ఇప్పుడు ఆండాల్ తల్లి ఏం చెప్తున్నా, ఊడి ముదల్వన్ ఉరువం పోల్ మెయ్ కరుత్తు అంది కదా ఈ శబ్దం. ఉరువం పోల్ మెయ్ కరుత్తు. ఉరువం అంటే ఏంటి? ఆయన రూపం. అయితే ఆయన రూపంలాగా నువ్వు నలుపు రావాలా. రూపంలో ఉండే ఔదార్యం నీకు రాదు. ఏ మేఘమే, ఏ పర్జన్య దేవతే, ఆ ఔదార్యం నీకు వస్తున్నా అందరికి కారుణ్యం ఇయ్యాలా, అందరిని రక్షించాలా, అందరిని చేయాలి. ఈ ప్రకారం ఔదార్యం ఉంటది కదా. ప్రతి ఒక్కరికి మంచి చేయాలి, ఈ ప్రకారం చేయాలి. ఔదార్యం నీకు రాదు. అటైతే అలాగా అటైతే ఉరువం పోల్ అంటే స్వామి ఇది బంగారు లాగా ఉంటుంది, అయితే బంగారు కాదు అని చెప్తారు కదా. చూడటానికి ఇప్పుడు అలాగే చాలా వచ్చేసింది. దానికి ఏదో ఒకటి పాలిష్ లాగా వేస్తారు. వేసిన తర్వాత కొన్ని మందికి చేస్తారు, ఏదో పెట్టుకుని పెడతారు. అప్పుడైతే బంగారు లాలండి, బంగారు కాదు అంటారు కదా. అయితే ఆ పాలిష్ ఏదో చేయాలనో బంగారు కన్నా ఇంకా మెనుస్తుంది. బంగారు స్వచ్ఛమైన బంగారు ఎట్లా ఉంటుందంటే మెనుస్తుంది, డల్గా ఉంటుంది. దాంట్లో కొంచెం కలిపితేదా ఏంది ఈ బ్రాస్ కలిపితేదా ఏదో ఒకటి కలుపుతారు కదా. కలిపిన తర్వాతదా అది 24గా ఉండేది 22 అయితేదా కొంచెం మెరుస్తుంది. అయితే ఇప్పుడు భగవంతుడు ఎట్లంటే నలుపు, పూర్ణమైన నలుపు. ఎందుకంటే కారుణ్యం పూర్తిగా ఉండదు. ఆ ప్రకారం కారుణ్యం పూర్తిగా ఆ నలుపు ప్రకారం నువ్వు నలుపు రావాలి. అయితే భగవంతుడికి ఉండే ఆ ఇదేంటి ఔదార్యం నీకు వచ్చొద్దంటే ఆయన హృదయంలో ఉండే ఔదార్యం నీకు రాదు. అందువల్ల పోల్ అంటే ఏంటి? బంగారు లాగా, బంగారు కాదు. అదే ప్రకారం భగవంతుడు నలుపు నీకు రావచ్చా కానీ ఆయనకుండే కారుణ్యము, ఆయనకుండే ఔదార్యము నీకు రాబోయేది. అదా ఊడి ముదల్వన్ ఉర్వం పోల్ మెయ్ కరుత్తి అంటే అంత కారుణ్యం అంట ఉంటుందా స్వామి. అంటే అంత మీద మన మీద ప్రేమ, మన మీద అంత ప్రేమ. అంత ఉరువం పోల్ మెయ్ కరుత్తి
పాళియం తోలుడై పద్మనాభన్ కయ్యిల్. ఈరోజు పూర్తి అవ్వద్దు అనుకుంటాను, ఇంకా టైం అయిపోయింది. పాళియం తోలుడై పద్మనాభన్ కయ్యిల్ ఏంటే, సరే స్వామి, సామాన్యంగా భగవంతుడు పాళియం తోలుడై పద్మనాభం. పద్మనాభం అంటే ఏంది? నాభీ కమలంలో బ్రహ్మాన్ని సృష్టించాడు కదా, నాభీ కమలంలో బ్రహ్మాన్ని సృష్టించాడు కదా. అప్పుడు సామాన్యంగా లోకంలో ఎవరో ఒక తల్లి ఏదో పిల్లలు కన్నారంటేనే వాళ్ళకి కొంచెం అందమంతా కొంచెం తగ్గిపోతుంది. ఇది సామాన్యంగా ఉండేది. సామాన్యంగా ఏమైంది, వాళ్ళు కొంచెం పిల్లలు కన్నారనుకోండి, పిల్లలకి ఏమంటే అందం కన్న తల్లి అండి అని చెప్తారు కదా, అందువల్ల తగ్గిపోతుంది కదా. అయితే అదే ప్రకారం భగవంతుడు ఇప్పుడు కన్నాడు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కనేది పురుషుడు, స్త్రీ కాదు. ఇక్కడ పురుష ప్రసవమే కానీ స్త్రీ ప్రసవం లేదు. ప్రసవం అంటే ఏంది? కనేది. అట్లాంటి పురుష ప్రసవం అంటే కనేది ఎవరు? శ్రీమన్నారాయణ. పాళియం తోరుడై పద్మనాభన్ కయ్యిల్. ఆ నాభీ కమల నుంచి బ్రహ్మ పుట్టాడు కదా. బ్రహ్మ పుట్టిన తర్వాత సరే స్వామి, ఆయనకి ఏదైనా అందం తగ్గిపోయిందా, లేదన్నా ఔదార్యం తగ్గిపోయింది? పూర్తిగా ఉండదు. అంటే మనం పుట్టను ఏమవుతుంది, మనకు అందం పోతుంది. అట్లయితే ఏమి, ఏదో కంటా ఉంటుంది తల్లి, కంటా ఉంటే అందం కొంచెం తగ్గుతుంది. భగవంతుడు పుట్టను అందం ఎక్కుతుంది. పిరపిల్ పల్పిరబి పెరుమాన్. ఎట్లా అంటే దానికి ఒక మత్స్యావతారం చేసినప్పుడు భగవంతుడికి ఏజ్ ఎంత? 18. అదే మొదటి అవతారం మత్స్యావతారం. అనక కూర్మావతారం చేసినప్పుడు భగవంతుడికి ఏజ్ ఎంత? 17. వరాహ అవతారం చేసిన భగవంతుడికి ఏజ్ ఎంత? 16. ఇటనే చేసుకుంటా వస్తా ఉన్నప్పుడు కల్కి అవతారం వచ్చినప్పుడు స్వామి 2 ఉండొచ్చు ఏమో, 2 సంవత్సరాలు అంతేనా? అంతే. ఆ ప్రకారం అంటే ఆ ప్రకారం వాడు అందం అని చెప్తారు. ఆ ప్రకారం ఉండదు కదా. అప్పుడు ఈ ప్రకారం ఉండదన్న పాడియం తోలుడై పద్మనాభన్ కయ్యిల్. అటైతేమి మన ఏమి ఈ ప్రకారం ఆ నలుపు కలిపిన దాని వల్ల మేఘాలు ఆ ప్రకారం ఉండాలా, ఆ ప్రకారం ఔదార్యం రాదు, ఆయనకుండే అర్థం రాదు, నీకు ఏమే రాదు, ఏ ప్రకారం రాదు. అయితే ఇదన్నీ ఉండొచ్చు స్వామి, ఎన్ని పూర్తిగా ఉన్నాయి. ఆయన ఇక్కడ వచ్చి ఏం చేశాడు అంటే, అక్కడ ఉండేదానికి ఆయనకి ఎక్కడ శ్రీవైకుంఠం ఉండేదాని వల్ల ఆయనకి ఏ విధమైన ఆనందమే లేదంట. ఇక్కడ గోకులానికి వచ్చిన తర్వాత దానికి ఎందుకోసం ఈ మాట చెప్తానంటే, పాళియంతోలుడై పద్మనాభన్ కయ్యిల్ ఆడిపోల్ మిన్ని వలంపురిపోల్ ఇంద్రదింది అంటేనే ఈ చక్రతాళ్వారు ఎట్లా ప్రకాశంగా ఉంటాడో ఆ ప్రకారం భగవంతుడు శ్రీవైకుంఠ ప్రకాశంగా ఉన్నాడంటే లేదు. సా ఏకాకి నా రమేత అంటారు. సా ఏకాకి నా రమేత్ అంటే ఆయన ఒకడే ఉన్నాడంట, మాట్లాడేదానికి ఎవరే లేదంట. స్వామి, శ్రీవైకుంఠంలో నిత్యాత్మ ముక్తాత్మ కోటానుకోటి జనాలు ఉండరు. అన్ని మంది అంటే ఏంది మాట్లాడేది ఏం లేదంటే, ఇప్పుడు మనం ఇక్కడ అనుకోవచ్చు, ఒక తల్లిదండ్రికి 4 పిల్లలు, 4 పిల్లలు ఉన్నా కూడా 3 పిల్లలు ఇక్కడ ఉన్నారనుకోండి. ఆ రోజు సంక్రాంతి ఒక పిల్లడు ఏమిటి విదేశం పోయాడు, ఎక్కడో ఒక ఊర్లో పోయాడు, బయట ఊరికి ఏరోప్లేన్ పెట్టుకుని పోయాడు. ఆడ సంక్రాంతి రోజు అక్కడ ఉన్నాడు. ఈ తల్లి తండ్రికి ఏం తెలియదు ఉంటుంది. ఈ 3 పిల్లలు ఇక్కడ ఉన్నా కూడా వాడు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు ఏం టైము, ఏం చేస్తున్నాడు, ఈరోజు సంక్రాంతి అయిందే, ఎట్లా చేయాలా, ఈ ప్రకారం చేయాలనే, ఇట్లా ఉండాలనే, అట్లా ఉండాలని ఇది తలుచుకుంటా ఉంటది ఈ తల్లి తండ్రులు. అటైతే వీళ్ళు ఏం చెప్తారు, మేము 3 ఉన్నామే, నువ్వేంది ఆయన్ని తలుచుకుంటాడు, ఇంకోటిని తలుచుకుంటాను అంటే, ఎవరు లేదో, ఎవరు శ్రమ పడుతున్నారో వాళ్ళకి తల్లిదండ్రులు తెలుసుకుంటుంది. అదే ప్రకారం శ్రీవైకుంఠంలో నిత్యాత్మ ముక్తాత్మ ఆనందంగా ఉండాలి, ఏం కష్టం లేదు. ఈ భూలోకంలో ఈ సంసారులు ఎట్లా పడుతున్నారో అందువల్ల ఇంత శ్రమ పడుతున్నారని చెప్పి అనుకొని ఏమంటాడు, ఆయన వల్ల సృష్టికర్త చేస్తాడు, సృష్టిస్తాడు. ఏంది? పాళియంతోడై పద్మనాభన్ కయ్యిల్ నాభీ కమలంలో, అదే తామర పుష్పంలో ఎవరు వస్తున్నాడు? బ్రహ్మ వస్తున్నాడు. ఊడి ముదల్వన్ ఉరువం పోల్ నెయ్గరెత్తి పాళియంతోడే పద్మనం. పాళి అంటే తావు, పాళి అమ్ అంటే అందం అని అర్థం. అంకన్మాన్యాలత్తరసర్ అమ్ అంటే అందం అని అర్థం. ఆ ప్రకారం పాళి అంటే ఒక తావుకి పేరును. అట్టయితే ఎట్లాంటి తావు అంటే ఆశ్చర్యమైన ఒక తావు. ఆ తావు ఎట్లా ఉంటుంది? అందంగా ఉంటుంది. ఇది భగవంతుడు నాభీ కవనం. ఆ నాభీ కవనం పూర్తిగా అందంగా ఉంటుంది. అంత అందంగా ఉండేదాని వల్ల, ఎందుకంటే ఆ అందం ఉండేదాని వల్ల, అది కాకుండా ఎటువంటి భుజం పెట్టింది, పాళియం తోల్ అంటే ఏంది? భుజాలు. ఈ భుజము అందంగా ఉంటుందంట. భుజం అందంగా ఉంటుంది, పూర్ణమైన అందం. సామాన్యను పాడియంతోడై పద్మనాభన్ కయ్యిల్ అని పద్మనాభన్ ఏమిని చూసినాము.
పద్మనాభంతో పాటి ఉన్ని. పద్మనాభం అంటే ఎవరు? అనంత పద్మనాభ స్వామి తిరువనంతపురంలో ఉంటాడు కదా అనంత పద్మస్వామి. ఆ అనంత పద్మనాభ స్వామి ఎట్లా ఉంటాడంటే పూర్తిగా బ్రహ్మ అనే నాభీలో ఎట్టించుకొని ఆ ప్రకారం ఉంటాడు. ఉన్ని మనం ఇంకొక వారం వద్ది మనకి ఆ పద్మనాభం సేవించేసి చూస్తాం. ఇంకో నెక్స్ట్ వీక్ లో ఇది ఈ పాసరం పూర్తి అయిపోద్ది. అయితే రేపు ఉపన్యాసం లేదు. రేపు ఉపన్యాసం ఆడిపోవడం వల్ల అదంటే ఆండాళ్ళ తల్లి పుట్టిన అవతార దినమైంది వల్ల ఆ రోజు రేపు లేదు. రేపు ప్రతి ఒక్కరు వాళ్ళోళ్ళు తిరువాడిపురం శగత్తు జిట్టాలు వాడి అని చెప్పి ఆండాళ్ళ తల్లికి ఏమేమి కైంకర్యం చేయాలి ఏం లేదు. తిరువారాధన వేరేం లేదు. తిరుపావ చేయించుకోవచ్చు, నాచ్యార్ తిరుమడి చేయించుకోవచ్చు. ఇదంతా చేయించుకొని ఆండాళ్ళ తల్లిని గుర్తుపెట్టుకొని ఆండాళ్ళు ఏమేమి చేస్తుందో ఆ ప్రకారం చేసుకుని మనం ఇప్పుడు తిరుపావని మనం అనుభవించానంటే మనకేం కష్టం లేదు. ఆ ప్రకారం ఆ అనుభవం పూర్తిగా రావాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తుంది. బృందారణ్య నివాసాయ బలరామానుజాయ చ రుక్మిణీ ప్రాణనాదాయ పార్థశూదాయ మంగళం. మంగళాశాసనపరే మతాచార్య పురోగమై సర్వైక్య పూర్వై ఆచార్యై సత్కృతాయాస్తు.